శంభుదేవుని గూర్చి ప్రార్థన. అసుర సంధ్య వేళలో శివస్తోత్రాన్ని చేస్తే అమ్మవారు పరమ ప్రసన్నురాలవుతుంది. ఎందుచేత అంటే ఆవిడ మహాపతివ్రత కనుక. ఆవిడ భర్త గారి గురించి నామం ఎక్కడ వినపడుతుందో అమ్మవారు అక్కడ పరమ ప్రశాంతిని, గొప్ప ఆనందాన్ని పొంది భక్తుల ఎడల పరమప్రీతిని పొందుతుంది. కనుక చక్కగా మనం శంభుదేవుని యొక్క ప్రార్థనతో ప్రారంభం చేద్దాం. జయపాలనయన శ్రితలోలనయన సితశైలనయన శర్వా జయ కాల కాల జయ మృత్యు మృత్యు జయ దేవ దేవ శంభో జయ చంద్రమౌళిన మదీంద్రమౌళిమణి సాంద్రహేళి చరణ జయ యోగ మార్గజిత రాగ దుర్గముని యాగ భాగ భర్గా జయ స్వర్గవాసి మతి వర్గభాసి ప్రతిసర్గ సర్గ కల్పా జయ బంధు జీవ సుమ బంధు జీవ సమసాంధ్య రాగ జూట జయ చండ చండతర తాండవోగ్రభర కంపమాన భువన జయ హార హీర ఘన సార సారతర శారదాభ్ర రూపా జయ శృంగి శృంగి శృతి భృంగి భృంగి భృతి నంది నంది వినుతి జయ కాల కంఠ కల కంఠ కంఠ సుర సుందరీ స్తుత శ్రీ జయ భావజాత సమభావజాత సుకళాజిత ప్రియా హ్రీ జయ దగ్ధ భావ భవ స్నిగ్ధ భావ భవ ముగ్ధ భావ భవన జయ రుండమాలి జయ రూక్ష వీక్ష రుచిరుంద్ర రూప రుద్రా జయ నాసికాగ్రనయనోగ్ర దృష్టి జనితాగ్నిభుగ్న విభవా జయ ఘోర ఘోరతర తాపజాపతప ఉగ్ర రూప విజిత జయ కాంతిమాలి జయ క్రాంతికేలి జయ శాంతిశాలి శూలి జయ సూర్య చంద్ర శిఖి సూచనగ్రనయలోచనాగ్ర ఉగ్ర జయ బ్రహ్మ విష్ణు పురుహూత ముఖ్య సురసన్నుతఘ్రియుగ్మ జయ ఫాల నేత్ర జయ చంద్ర శీర్ష జయ నాగభూష శూలి జయ కాల కాల జయ మృత్యు మృత్యు జయ దేవ దేవ శంభో లలితావిర్భావమునకై దేవతల ప్రార్థన. విశ్వరూపిణి సర్వాత్మే విశ్వభూతైకనాయకి లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ అనంగరూపిణి పరే జగదానందదాయిని లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ జ్ఞాత్వజ్ఞాన జ్ఞేయ రూపే మహాజ్ఞాన ప్రకాశిని లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ
లోక సంహార రసికే కాళికే భద్రకాళికే లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ లోక సంత్రాణ రసికే మంగళే సర్వమంగళే లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ విశ్వసృష్టి పరాధీనే విశ్వనాథే విశంకటే లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ సంవిద్వహ్ని హుతాశేషా సృష్టి సంపాదితాకృతే లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ భండాద్యైస్తారకాద్యైశ్చాపీడితానాం సతాం ముదే లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ సర్వదేవత కృత లలితా స్తోత్రం. ప్రాతుర్బభూవ పరమం తేజ పుంజమనూపమం కోటి సూర్య ప్రతీకాశం చంద్రకోటి సుశీతలం తన్మధ్యమే సముదభూచక్రాకారమనుత్తమం తన్మధ్యమే మహాదేవిముదయార్క సమప్రభాం జగదుజ్జీవనాకారాం బ్రహ్మ విష్ణు శివాత్మికాం సౌందర్యసారసీమాం తామానందరససాగరాం జపా కుసుమ సంకాశాం దాడిమీ కుసుమాంబరాం సర్వాభరణ సంయుక్తాం శృంగారైకరసాలయాం కృపాతారంగితాపాంగనయనాలోకకౌముదీం పాశాంకుశేక్షుకోదండ పంచబాణలసత్కరాం తాం విలోక్య మహాదేవీం దేవాః సర్వే సవాసవాః ప్రణేముర్ముదితాత్మానో భూయో భూయోఖిలాత్మికాం. ఈ శ్లోకాల గురించి ఇప్పుడు నేను ప్రస్తావన చేయడం కన్నా ఎలాగో ఉపన్యాసాంతర్గతంగా శ్లోకాలకి సంబంధించిన విశేషం వస్తుంది కాబట్టి నేను అక్కడ ప్రస్తావన చేస్తాను. దాని యొక్క వైశిష్ట్యం ఏమిటో మీరు తెలుసుకుందరు. కానీ మహోత్కృష్టమైనటువంటి స్తోత్రం బ్రహ్మాండ పురాణాంతర్గతం. అది ప్రతిరోజు దేవస్థానంలో కూర్చుని అసుర సంధ్య వేళలో ఇంతమందివి కలిసి పారాయణ చేయడం వల్ల, ఇంతమందివి కలిసి చదవడం వల్ల భగవంతుని యొక్క కృపాకటాక్షములు మన యందు ప్రసరించేటటువంటి అవకాశములు పుష్కళముగా ఉంటాయని ఋషిప్రోక్తము కనుక నమ్మి విశ్వాసంతో ప్రతిరోజు అసుర సంధ్య వేళలో వీటిని అనుసంధానం చేసి అందరం కలిసి పఠించిన తరువాత ప్రసంగాన్ని ప్రారంభం చేస్తూ ఉంటాను. ఈసారి ప్రసంగాలలో లలితా సహస్రనామ స్తోత్రమును గూర్చి కొన్ని మాటలు చెప్పుకోవాలి అని చెప్పి అనుకున్నాం. లలితా సహస్రనామ స్తోత్రం మిగిలినటువంటి సహస్రనామ స్తోత్రముల వంటిది కాదు. దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎందుచేత అన్న ప్రశ్నకి ఒక్కటే జవాబు. మిగిలినటువంటి సహస్రనామములలో చాలా సహస్రనామములు వ్యాసప్రోక్తములు. ఒక్క లలితా సహస్రనామ స్తోత్రం మాత్రం వ్యాసప్రోక్తం కాదు, వ్యాసుడు చెప్పినది కాదు. వసిన్యాది దేవతలు చేసినటువంటి స్తోత్రాన్ని వ్యాస భగవానుడు బ్రహ్మాండ పురాణంలో మనకి అందించాడంతే. అది సాక్షాత్తుగా అమ్మవారే అనుగ్రహించి వసిన్యాది దేవతల చేత పలికించింది శక్తినిచ్చి. అందుకని ఇది అమ్మవారే శక్తినిచ్చి పలికించి అమ్మవారే ఫలశ్రుతి చెప్పింది దానికి.
ప్రతిరోజు ఈ స్తోత్రాన్ని చదివితే ఏం జరుగుతుంది అన్న విషయాన్ని అమ్మవారు స్వయంగా చెప్పింది. ఎక్కడ చెప్పింది అంటే ఒక పెద్ద దేవతా సభలో చెప్పింది ఆవిడ. అందుకే లలితా సహస్రనామముతో తుల్యమైనటువంటి సహస్రనామ స్తోత్రాన్ని చెప్పడం కష్టము అంటారు పెద్దలు. అందులో ఒక్క అక్షరం కూడా మీరు వెతికి చూద్దామన్నా అనవసరమైనటువంటి అక్షరములు ఏవీ కనపడవు. అవి వసిన్యాది దేవతలు అమ్మవారి అనుగ్రహంతో ఆ స్తోత్రాన్ని చెయ్యడమే దానికి ప్రధానమైన కారణం. అసలు లలితావిర్భావమునకు సంబంధించినంత వరకు మనం గమనించవలసినటువంటి నేపథ్యం ఒకటి ఉంటుంది. భగవంతుడు అపారమైనటువంటి దయాసముద్రుడు, కరుణామూర్తి. భగవంతుని యొక్క కారుణ్యము ఎంత చిత్రంగా ఉంటుంది అంటే ప్రపంచంలో ప్రమాదకరమైనటువంటి వస్తువుని కూడా శుద్ధి చేసి ప్రపంచానికి పనికొచ్చేటట్టుగా అందజేయడంలో ఈశ్వరుడి యొక్క కారుణ్యము వ్యక్తమవుతూ ఉంటుంది. మీరు చూడండి, ఒక పాము యొక్క విషం మనిషిలోకి ప్రవేశిస్తే మనిషి మరణిస్తాడు. కానీ వైద్యుడు అదే పాము యొక్క విషాన్ని తీసి శుద్ధి చేసి మనుష్యులకు వచ్చినటువంటి అనారోగ్యములు తొలగిపోవడం కోసమని ఔషధంగా అందిస్తాడు. వైద్యుడి చేతిలో పడితే పాము విషం మనుష్య కోటికి అది ఒక ఔషధంగా పనికొస్తుంది. అదే పాము విషం మన శరీరంలోకి ప్రవేశిస్తే మృత్యుకారకం అవుతుంది. వైద్యుడి చేతిలో పడినటువంటి పాము విషం ఎలా ఔషధి గుణాన్ని పొందిందో అలాగే ఈ ప్రపంచంలో కొంతమంది అహంకారంతో గర్వంతో లోకాలన్నింటినీ కూడా ప్రమాదకరమైనటువంటి రీతిలోకి నెట్టేటట్టుగా ప్రవర్తించినప్పటికీ కారుణ్యమునకు ఆలవాలమైనటువంటి భగవంతుని యొక్క స్వరూపము, అది మీరు అమ్మవారిని పిలవండి, అయ్యవారిని పిలవండి, ఏ రూపంతో మీరు పిలిచినప్పటికీ ప్రస్ఫుటంగా ఈశ్వర కారుణ్యము వ్యక్తమవుతూ ఉంటుంది. విశేషించి అమ్మ అన్న మాట ఎక్కడుందో అక్కడ ఈ కారుణ్యం మరింత ప్రస్ఫుటంగా ఉంటుంది. లలితా సహస్రనామ స్తోత్ర ఆవిర్భావమునకు వెనక చాలా పెద్ద నేపథ్యమే జరిగింది. మిగిలినటువంటి సహస్రనామ స్తోత్రములకు వీటికి ఇంత పెద్ద నేపథ్యం ఉన్నట్లు కనపడదు. ఒక పరమభక్తుడైనటువంటి వాడు ఎక్కడో ఒక చోట కీర్తన చేస్తాడు, మంచిదే. నేనంత మాత్రం చేత ఆ సహస్రనామముల యొక్క వైభవమును తగ్గించి మాట్లాడడం అనేటటువంటిది నా ప్రయోజనం కాదు. ఒక సహస్రనామ స్తోత్ర ఆవిర్భావము వెనుక ఉన్నటువంటి నేపథ్యము ఎంత పెద్దదై ఉన్నదో మీరు లలితా సహస్రనామ స్తోత్రాన్ని గమనిస్తే మనం కొంచెం ఆశ్చర్యపోవలసి ఉంటుంది. ఎందుచేత అంటే తారకాసుర సంహారం జరపవలసి వచ్చింది. మీరు శివమహాపురాణాన్ని అవతరించినప్పుడు తెలుసుకున్నారు, తారకాసుర సంహారం జరగాలి అంటే పార్వతీ పరమేశ్వరులకు కుమారుడు జన్మిస్తే తప్ప తారకాసురుడు నిర్జింపబడడు. కనుక మన్మధుడు పార్వతీదేవి యందు పరమశివుడు అనురక్తతను పొందడం కోసమని తనకున్నటువంటి పుష్పబాణములను విడిచిపెట్టాడు. క్రుద్ధుడైనటువంటి పరమశివుడు తన 3వ నేత్రాన్ని తెరిచాడు. ఆ 3వ నేత్రంలోంచి వచ్చినటువంటి అగ్ని జ్వాలలలో మన్మధుని యొక్క శరీరము దహించుకుపోయి ఒక పెద్ద భస్మరాశి కింద పడింది. ఇప్పుడు ఈ భస్మరాశి పడిన తరువాత ఏ ప్రయోజనం జరుగుతుందనుకుని అక్కడికి దేవతలందరూ వచ్చారో ఆ ప్రయోజనం సిద్ధించలేదు సరికదా, వారు అనుకోనటువంటి హఠాత్ పరిణామము సంభవించింది. పరమశివుడి మీద మన్మథబాణములు పడితే పార్వతీ పరమేశ్వరుల యందు అనురాగము కలుగుతుంది ఒండురులకని దేవతలు ఆశించారు. కానీ మన్మథ దహనము జరిగింది. అందుకని ఎక్కడి దేవతలు అక్కడే సర్దుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఇంకేమీ లేదు. మన్మధుని యొక్క శరీరము కాలిపోయి దాని భస్మరాశి పడి ఉంది. ఒక్కొక్కసారి చాలా తమాషా అయినటువంటి పనులు జరుగుతూ ఉంటాయి. ఇవి కాకతాళీయముగా జరిగాయి అని మీరు అనుకోవడానికి వీల్లేదు. ఎక్కడో ఉంటుంది భగవంతుని యొక్క సంకల్పం. ఆయన ఏదో ఊహ చేస్తాడు, లోకమునకు ఏదో ఒక ప్రయోజనమును అందించాలి. కాబట్టి గణములు అని ఉంటాయి. ఒక గణములకు నాయకుడైనటువంటి వాడు ఆయనని గణేశ్వరుడు అంటారు. గణేశ్వరుడు అంటే గణములకు నాయకుడు అని. ఒక గణమునకు నాయకుడు గణేశ్వరుడు చిత్రకర్మ అనేటటువంటి ఆయన ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆయన ఈ బూది కుప్పని చూశాడు. చాలా బాగుంది, ఎంత తెల్లటి బూడిదో, దీంతో ఒక బొమ్మ చేస్తే బాగుంటుంది అనుకున్నాడు. ఆయన ఆ బూదితోటి ఒక బొమ్మని తయారు చేశాడు. బొమ్మని తయారు చేసి చూస్తే ఇప్పుడు ఆయన కంటికి అది చాలా అందంగా కనపడింది ఆ బొమ్మ. దానికి ప్రాణప్రతిష్ఠ జరిగింది. ప్రాణప్రతిష్ఠ జరిగితే అందులోంచి ఒక వ్యక్తి లేచాడు. అది పరమశివుడు క్రుద్ధుడై రుద్రమూర్తి అయి
తన కన్ను తెరిచినప్పుడు వచ్చినటువంటి అగ్ని జ్వాలల చేత భస్మమైనటువంటి శరీరము యొక్క బూది. అందులోంచి తయారైనటువంటి వ్యక్తి కనుక వ్యగ్రతతో కూడినటువంటి స్వభావంతో ఉన్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తిని చూసి చతుర్ముఖ బ్రహ్మగారు అన్నారు, భండ భండ అన్నారు. అంటే ఆయనకి అనుకోకుండానే నామకరణం జరిగింది. భండ భండ అన్నారు. అంటే ఆయన పేరు భండాసురుడు అయ్యాడు. అసురుడు ఆయనకి వెంటనే వచ్చిన పేరు కాదు. బ్రహ్మగారు ఆయన్ని పిలిచినటువంటి మాట భండ అని పిలిచారు. ఇప్పుడు ఈ భండ అసురుడయ్యాడు. అసురుడైతే రాక్షసుడైతే భండాసురుడు అయ్యాడు. ఈయనతో పాటుగా ఇద్దరు జన్మించారు. వాళ్ళిద్దరిని ఆయన యొక్క సోదరులు అని పిలిచారు. వాళ్ళు విశుక్రుడు, విషంగుడు. వాళ్ళ పేర్లన్నీ అలాగే ఉంటాయి. ఆ తమాషా ఏమిటో మీరు ఎలాగో లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం వస్తుంది కాబట్టి అప్పుడు విందురు గాని నేను ఇప్పుడు నేపథ్యంగా మాత్రమే ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. ఈ విశుక్రుడు, విషంగుడు అనేటటువంటి సోదరులతో కలిసి భండాసురుడు లోకములనన్నింటినీ బాధ పెట్టడం ప్రారంభించాడు. ఎందుచేత అంటే మనకిటువంటి రౌద్ర ప్రవృత్తితో కూడిన వాడు ఒకడు దొరికాడు. పైగా ఆయనకి భగవంతుని యొక్క అనుగ్రహం కలిగింది. రుద్రుని యొక్క అనుగ్రహం కలిగి వరాన్ని పొందాడు. తన ఎదురుగుండా ఈ బ్రహ్మాండంలో ఎవరైనా నిలబడితే, ఈ బ్రహ్మాండంలోని వారు ఎవరైనా ఆయనకి ఎదురు నిలబడితే వాళ్ళ బలంలో సగం ఆయనకి ఎడుతుంది. కాబట్టి కొన్ని వేల సంవత్సరముల దీర్ఘాయుష్మంతుడు. ఇటువంటి వాడే మనకు కావాలి మన శత్రువులందరితో పోరాటం చెయ్యాలంటే. కాబట్టి ఇప్పుడు రాక్షసులందరూ వచ్చి ఈ భండాసురుణ్ణి నాయకుడిగా మూర్ధాభిషిక్తుణ్ణి చేసేశారు. చేసేసి ఇప్పుడు ఆయనకి విశుక్రుడు, విషంగుడు అనేటటువంటి సోదరులు కూడా బయలుదేరారు. వీళ్ళ ముగ్గురు కలిసి అపారమైనటువంటి శక్తివంతులు. అపారమైన శక్తివంతులు కనుక రెండు పనులు చేస్తుంటారు. ఒకటి, తాము భోగం అనుభవిస్తారు. రెండు, ఆ భోగము వేరొకరు అనుభవిస్తే వాళ్ళు తట్టుకోలేరు. అదే రాక్షస ప్రవృత్తి అంటే. శరీరమునకు బలము ఉన్నప్పుడు ఈశ్వరుణ్ణి చేరుకునేటటువంటి ప్రయత్నం ఎవడు చేస్తున్నాడో వాడికి ఈశ్వరానుగ్రహం ఉన్నది అని గుర్తు. శరీరంలో బలం ఉండగా అది కేవలము భోగమునకు మాత్రమే వాడుకున్నవాడు ఆపదని గమనించలేకపోతున్నాడు. కాలము వెళ్ళిపోతోందని తెలుసుకోలేకపోతున్నాడు. తాను భోగమునందు లాలసతో ఉండడమే కాకుండా వేరొకడు ఎటువంటి భోగమును అనుభవించకూడదనేటటువంటి దృష్టికోణం కూడా పొంది ఉన్నటువంటి వాడినే రాక్షసుడు అని పిలుస్తారు. కాబట్టి ఇప్పుడు రాక్షసుల యొక్క చిలిమి చేశారు, రాక్షసులకు నాయకులయ్యారు. ఈ భండాసురుడికి 4 భార్యలు. సమ్మోహిని, కుముదిని, చిత్రాంగి, సుందరి. 4 భార్యల్ని చేసుకున్నాడు. పరమ సంతోషంగా కాలం గడుపుతున్నాడు. కాలం గడుపుతుంటే ఒకనాడు విశుక్రుడు, విషంగుడు, భండాసురుడు ఒక చోట సమావేశం అయ్యారు. రాక్షసుల యొక్క ప్రవృత్తి ఎంత గమ్మత్తుగా ఉంటుందో చూడండి. మీరు పురాణములను పరిశీలనం చేస్తే పురాణాలు ఎందుకు పనికొస్తాయండి అనుకుంటారు చాలామంది. పురాణముల యందు సరి అయినటువంటి దృష్టికోణ ప్రసరణం జరిగితే మీరు ఈ లోకాన్ని అధ్యయనం చేయడం చాలా తేలికైపోతుంది. రాక్షసుల యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుందో చూపిస్తున్నారు ఋషి. వీళ్ళు ముగ్గురు ఒక చోట సమావేశమయ్యారు. సమావేశమై వాళ్ళు అనుకున్నది ఏమిటంటే, మనం ఎలా జన్మించామన్నది పక్కన పెట్టండి, అనుకోకుండా జన్మించేశాం. మనం కూడా అంతే కదండి. ఎక్కడో భండాసురుడు అనుకోకండి. కొంచెం ఈ మాటలు మీరు అన్వయం చేసుకునే ప్రయత్నం చేయండి. మన ప్రయత్నం, మన ప్రయోజనం ఏం లేదు, పుట్టేశాం. కాబట్టి ఎన్ని కష్టాలు పడ్డాం, ఎన్ని జన్మలు ఎత్తి పుట్టాం పక్కన పెట్టేయండి. ఇప్పుడు పుట్టాం కదా, భోగాలను భవిస్తే గొడవ వదిలిపోయింది అంతే. భండుడు అంటే ఎక్కడో ఉంటే లలితాశాస్త్రం ఇప్పుడు చెప్పుకోవడం ఎందుకండి. కాబట్టి ఎక్కడ ఉన్నాడు భండుడు అంటే నా ఎందే ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ భండాసురుడు విశుక్రుడు, విషంగుడితో కలిసి అన్నాడు, మనం సుఖాలు అనుభవించాం, మనం భోగాలు అనుభవించామంటే బాగుంది. మనని ఆశ్రయించినటువంటి వాళ్ళు సుఖాలు అనుభవించారు, భోగాలు అనుభవించారు, చాలా బాగుంది. మనకి ఎవరు జయ జయధ్వానం చేస్తారో, ఎవరు మనని ప్రభువుగా అంగీకరించారో, ఎవరు మన మోచేతి కింద నీరు తాగి బతుకుతున్నామని గులాములై ఉన్నారో అటువంటి వాళ్ళు సుఖములు అనుభవిస్తే మనకేం అభ్యంతరం లేదు. అటువంటి వారెవరు? రాక్షసులు. కాబట్టి రాక్షసులను అనుభవించని. కానీ మనని నాయకుడిగా అంగీకరించినటువంటి జాతులు కొన్నున్న ఈ ప్రపంచంలో, ఈ బ్రహ్మాండంలో. అవి యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుష దేవతలతో ప్రారంభించి మనుష్య జాతితో సహా ఎన్నో జాతులున్నాయి. వీళ్ళెందుకు అనుభవించాలి భోగం?
మనం అనుభవించామంటే దానికి అర్థం ఉంది. సుఖం అనుభవిస్తాం, వాడెందుకు అనుభవించాలి సుఖం? మీరు చూడండి, ఒక్కొక్కడు తాను సుఖపడతాడు, ఇంకొకడు సుఖపడ్డాన్ని చూడలేడు. మీరు చూడండి, కొంతమంది దగ్గర ఒక గమ్మత్తు ఉంటుంది. తను కూర్చుని ఉంటాడు, వేరొకరిని కూర్చోమని అండం. ఎందుకనడంటే లోపల భండుడు ఉన్నాడు, నేను కూర్చోవచ్చు, ఆయన కూర్చోవడం ఏమిటి నా ముందు, అంటే కూర్చోమండం. ఎందుకు అనలేడు అంటే కుర్చీ ఖాళీగా అన్నా ఉంచుతాడు తప్ప తన ముందు కూర్చోవడం అంగీకరించలేడు. ఇటువంటి స్థితి భండాసురుడైతే దీన్ని అధిగమించి తన కష్టాన్ని పక్కన పెట్టి అవతల వాళ్ళ యొక్క కష్టం గురించి ఎక్కువ ఆలోచించగలగడం దైవత్వం. అంతే తేడా. చంద్రశేఖర పరమాచార్య స్వామి ఒకరోజు ఆశ్రమం అధికారులు చూస్తే ఒప్పుకునేవారు కాదు. మీరు ఈ వయస్సులో ఇలాగే మాట్లాడుతుంటే మీ ఆరోగ్యం ఏమైపోతుందని బెంగ పెట్టుకునేవారు. ఒకరోజు పాపం ఆ పీఠం మేనేజర్ గారు ఏదో పని మీద ఎక్కడికో వెళ్ళారు. మంచి అవకాశం దొరికింది అనుకున్నారు పరమాచార్యుల వారు. ఓ గడ్డిమావు దగ్గర కూర్చున్నారు. ఆయన కూర్చునే ప్రదేశాలు కూడా అలాగే ఉంటాయి, ఎందుకంటే అక్కడ ఆవులు తిరుగుతాయి, అందుకని ఆయనకి పరమ ప్రీతి. ఓ గడ్డిమావు దగ్గర కూర్చున్నారు. ఎవరో వెళ్ళి పురాణాల్లో ఉండేటటువంటి విషయాల గురించి మాట్లాడడం మొదలెట్టారు. అంతే, ఆయన పరమ ప్రసన్నులు అయిపోయారు. మాట్లాడేస్తున్నారు. తెల్లవారుజామున 3 అయింది. ఆయనకి 3 అయినట్టు ఆయనకి తెలియదు, కూర్చున్న వాళ్ళకి తెలియదు. పరమాచార్య మాట్లాడడం అంటే మాటలా అండి, అమృతధారలు. 3 అయింది. తెల్లవారుజాము సమయంలో ఆయన్ని కలుసుకోవడానికి అవుతుందేమో, స్నానం చేసి బయటికి వస్తారు కదా అని ఒక స్త్రీ తన కూతుర్ని తీసుకుని వచ్చి దూరంగా నిల్చుంది. అప్పుడు వచ్చారు పీఠం మేనేజర్ గారు ఎక్కడి నుంచో. వచ్చి, స్వామి మీకు ఎన్ని మాటల నుంచి చెప్తున్నామండి, పసిపిల్లాడికి చెప్పినట్టు భగవంతుడి పేరెత్తితే, పురాణం పేరెత్తితే, వేదం పేరెత్తితే, ఉపనిషత్తు పేరెత్తితే అలా మాట్లాడేయడమే. 3 అయింది. పోని పడుకుంటారా వెళ్ళో గంట అనుష్ఠానం. ఎలా ఉంటుంది ఆరోగ్యం? మీరు లేచి వెళ్ళి స్నానం చేసి, మీరు ఏమయ్యా ఇంతసేపు మాట్లాడించడానికి మీకు బాధగా లేదు, ఎందుకయ్యా అలా మాట్లాడిస్తారా ఆయన్ని అంటున్నారు. ఆయన అంటున్నారు పరమాచార్యులు వారు, ఈయన లేచి కమండలం పట్టుకుని సత్యదండం పట్టుకుని వెళ్ళబోదామని ఇలా చూశారు. చూసేటప్పటికి ఒక ఆవిడ అక్కడ నిలబడింది ఈయనతో మాట్లాడడానికి. ఇలా అంటారేమో వద్దామని నించునుంది. పాపం చూశారు కదా, పిలుస్తారేమో అని ఆదుర్దా పడుతోంది. పీఠం మేనేజర్ గారు చూశారు ఆవిడ. ఇంకా 3 అవ్వలేదు, అప్పుడే నువ్వు కూడా సిద్ధమైపోయావా? ఇప్పటిదాకా వీళ్ళు అయ్యారు, ఇక అనుష్ఠానం చేసుకుందామంటే ఇంకా నువ్వా అన్నారు. అంటే ఆయన అన్నారు, ఏమో నీకు చెప్పడం మర్చిపోయాను, ఒక్కసారి వెళ్ళి దేవాలయం దగ్గర కొద్దిగా విభూతి ఉంటుంది, అక్కడ ఒక్కసారి పట్టరా అన్నారు. అంటే మరి స్వామివారి ఆజ్ఞ కాదనకూడదు, గబగబా వెళ్ళారు పీఠం మేనేజర్ గారు. ఆయన గబగబా ఇల్లారా అన్నారు. అని, ఏమమ్మా ఎందుకు నిల్చున్నావు చీకట్లో అంతసేపు, ఏమి చెప్పు నీ కారణం? ఆవిడ ఏదో చెప్పింది, ఆయన తీసుకొచ్చారు, ఆ విభూతి ఆవిడకి ఇచ్చేయని వెళ్ళిపోయారు. అంటే తన కష్టం గురించి చూసుకునేటటువంటి లక్షణాన్ని కూడా అధిగమించేసి అవతల వాళ్ళ కష్టం ఒక్కటే ఆలోచించగలిగినటువంటి స్థితికి మహాపురుషులు వెళ్ళిపోతారు. కేవలం తన భోగం తన సుఖం తప్ప ఇతరులు అటువంటి సుఖాన్ని కాని భోగాన్ని కాని అనుభవించకూడదని చూసేటటువంటి వాడు రాక్షస ప్రవృత్తి కలిగిన వాడు. కాబట్టి ఇప్పుడు భండుడికి వచ్చిన ఆలోచన ఏమిటి? మనం భోగం అనుభవిస్తున్నాం, బాగుంది. మనని నమ్మిన వాళ్ళు భోగం అనుభవిస్తున్నారు, బాగుంది. మన నాయకత్వం లేని వాళ్ళు, మనని నాయకుడిగా అంగీకరించని వాళ్ళు ఎందుకు భోగాలు అనుభవించాలి? వాళ్ళు అనుభవించకూడదు. కాబట్టి భోగం అనుభవించకూడదు అంటే ఏం చెయ్యాలి? వాళ్ళు చాలా చమత్కారమైన ఆలోచన చేశారండి. సృష్టిలో బహుశా ఏ రాక్షసులకి రాలేదు ఇటువంటి ఆలోచన. వాళ్ళు అన్నారు, మనం ఒక పని చేద్దాం, సుఖములన్నింటికీ ఆలవాలము ఎక్కడుందో దాన్ని నిర్వీర్యం చేద్దాం. కాబట్టి మనలో భండుడు స్వర్గలోకానికి వెడతాడు, విశుక్రుడు భూలోకానికి వెడతాడు, విషంగుడు రసాతలానికి వెడతాడు. ముగ్గురం స్థూల శరీరాలతో వెళ్ళద్దు, సూక్ష్మ శరీరాలతో వెడదాం. వెళ్ళిన ప్రతి చోట మనం చెయ్యవలసిన పని ఒక్కటే. ఏమిటి ఆ పని అంటే, పురుషులకు పుంసత్వము లేకుండా నశింపచేసేద్దాం. స్త్రీల యందు రసోత్పాదనం లేకుండా, రేతస్సు లేకుండా స్త్రీలని చేసేద్దాం. స్త్రీకి స్త్రీ సహజమైనటువంటి స్థితి ఉండదు, పురుషుడికి పుంసత్వం ఉండదు. ఇప్పుడు స్త్రీ పురుషుల మధ్య భోగీచ్ఛ ఉండదు. స్త్రీ పురుషుల మధ్య భోగీచ్ఛ లేనినాడు
అసలు ఆ సంతోషము అన్నది కొరవడిపోయిన నాడు మనస్సుని సంతోషంగా ఉంచుకోవడము అనేటటువంటి ప్రయత్నమే లేని నాడు లలిత కళలు నశించిపోతాయి. సంగీతం వినరు, ఎవరు నృత్యం వినరు, ఎవరు చక్కగా ఎక్కడో ఏదో మంచి కార్యం జరుగుతోందంటే వినరు. ప్రతివాడు ఏమైపోతాడంటే నీరసపడిపోతాడు. ఈ నీరసపడిపోతే ఏమైపోతుందంటే ఎక్కడా ఏవీ జరగవు. ఇలా నీరసపడిపోతే కొన్నాళ్ళకి ఏమైపోతుంది, స్త్రీ పురుషుల మధ్య భోగేచ్ఛ లేదు కాబట్టి ప్రత్యుత్పత్తి లేదు. ప్రత్యుత్పత్తి లేదు కాబట్టి భోగము లేదు, ప్రత్యుత్పత్తి లేదు. కాబట్టి ఆ జాతులు తమంత తాము నశించిపోతాయి. కొన్నాళ్ళకి దేవతలందరూ ఏమైపోతారు, నశించిపోతారు. కొన్నాళ్ళకి మనుష్యులందరూ ఏమైపోతారు, నశించిపోతారు. కొన్నాళ్ళకి జంతులోకం అంతా ఏమైపోతుంది, నశించిపోతుంది. సర్పజాతి ఏమైపోతుంది, నశించిపోతుంది. ఎవరు మిగిలిపోతారు ఈ భోగేచ్ఛతో ఉండి? రాక్షసులు ఒక్కళ్ళే మిగులుతారు. మనకి భోగము మిగలాలి, భోగం అనుభవించడానికి మనం తప్ప మరొకడు ఉండనుకోవడం. అంటే అసలు ఆ కోరిక ఎంత దూరం వెళ్ళిపోయిందో చూడండి. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు బయలుదేరి సమస్త లోకముల యందుండేటటువంటి అన్ని జాతుల వారి యందు పురుషులకు పుంసత్వం లేకుండా చేశారు. పుంస్త్వము లేదు. స్త్రీల యందు రసము రేతస్సు లేదు. అక్కడ మహర్షి ఒక అందమైన మాట అంటారు, రసయేవ పరం బ్రహ్మ రసయేవ పరాగతి రసోహి కాంతిధ పుంసాం రసో రేత ఇతి స్మృత. మనుష్యుల యందు ఈశ్వరానుగ్రహం చేత పెరిగేటటువంటి ఆ వీర్య రేతస్సులే కాంతిగా, స్మృతిగా, ఉత్సాహంగా, ప్రాణశక్తిగా ద్యోతకమవుతూ ఉంటాయి. అవి నశించిపోవడం ప్రారంభిస్తే సమస్త జీవకోటి నీరసపడిపోతుంది. కాబట్టి జీవకోటి అన్ని చోట్ల నీరసపడింది. ఆఖరికి రసాతలంలో ఉండేటటువంటి సర్పజాతులు పడగలెత్తడం కూడా మానేసేవి. ఎక్కడా లలిత కళలు లేవు, ఎక్కడా కచేరీలు లేవు, ఎక్కడా సంగీతం లేదు, ఎక్కడా నృత్యం లేదు, ఎక్కడా ఏ సభలు లేవు, ఎక్కడా ప్రవచనాలు లేవు, ఎక్కడా హోమాలు లేవు, యజ్ఞాలు లేవు, యాగాలు లేవు. ఏమిటో ఎవరిని చూసినా అలా దిగాలుగా కూర్చుని ఉంటారు. ఒకరిని ఒకరు చూసుకోరు, ఒకరిని ఒకరు చూసి చిరునవ్వులు ఉండవు, ఒకరిని ఒకరు చూసి సంతోషాలు ఉండవు. వీళ్ళు యుద్ధం చెయ్యకుండా లోకమునందు కామప్రళయాన్ని సృష్టించాడు భండాసురుడు. ఇది లలితా సహస్రనామ స్తోత్ర ఆవిర్భావమునకు నేపథ్యం. ఇప్పుడు ఎవరికైనా అసలు మనం ఎందుకు ఇలా ఉన్నాం అని ప్రశ్న వేసుకుందామన్న ఉత్సాహం లేదు. అసలు సమస్త జాతులు నీరసపడిపోయాయి, సమస్త లోకాలు నీరసపడిపోయాయి. ప్రత్యుత్పత్తి లేదు, జాతులు నశించిపోవడం ప్రారంభమైపోయింది. అయిపోయి ఎక్కడ మళ్ళీ ఆ జాతులు పెరగకుండా నీరసించిపోతున్నాయి. లోకమంతా రాక్షసగణాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా భండాసురుడి నాయకత్వమే వర్ధిల్లుతోంది. ఈ స్థితిలో ఒక చిత్రమైనటువంటి స్థితి ఏర్పడింది. దేవతలు గుర్తించారు ఇదంతా భండాసురుడి వలన జరుగుతోంది. వాడు తన సోదరులతో కలిసి పైకి కనపడకుండా మిగిలినటువంటి రాక్షసులలా యుద్ధం చెయ్యకుండా సూక్ష్మ రూపంతో అన్ని లోకములలో ప్రవేశించి అన్ని జాతుల యొక్క తేజస్సుని పాడి చేస్తున్నాడు. ఇప్పుడు ఈ భండాసురుణ్ణి నశింప చెయ్యాలి అంటే ఎవరు నశింప చేస్తారు? స్థితికారుడు కనుక ఎప్పుడైనా ఇటువంటి రాక్షసులతో ఇబ్బంది వస్తే ఇంతకుముందు మనని రక్షించిన వాడు కనుక భగవానుడు శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేద్దాం. అందరూ కలిసి వైకుంఠానికి వెళ్ళారు. ఆయన్ని ప్రార్థన చేశారు. ఆయన అన్నారు, ఇత పూర్వం నేను అవతారములను స్వీకరించి మిమ్మల్ని అందరినీ కాపాడినటువంటి మాట పరమ యథార్థం. కానీ ఈ బ్రహ్మాండమునకు సంబంధించినంత వరకు భండాసురుడి దగ్గర ఒక వరం ఉంది. ఆయన ముందు ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఎవ్వరూ పనికిరారు, సగం బలాన్ని తీసుకుంటాడు. కాబట్టి ఇప్పుడు ఈ బ్రహ్మాండానికి ఆవలి ఉన్న వారిని తీసుకొచ్చి ఈ బ్రహ్మాండంలో ఉన్న భండాసురుణ్ణి నిర్జింప చెయ్యాలి. అందుకే బ్రహ్మాండము అంటే కోడిగుడ్డులా ఉంటుంది అని ఆ రోజుల్లో ఋషులు పేరు దానికి బ్రహ్మాండము, అండము, గుడ్డు అన్న పేరు పెట్టారు. ఆ తర్వాత కాలంలో ఎప్పుడో ఈ మధ్య అదంతా ఓవెల్ షేప్ లో ఉంటుంది, ఇలా ఉంటుంది, గుడ్డులా ఉంటుంది అని చెప్పారు. కానీ ఎప్పుడు చెప్పిన మాట అండి ఋషులు ఇది. కాబట్టి ఇప్పుడు ఈ బ్రహ్మాండమునకు బయటికి వెళ్ళాలి. మనం వెళ్ళి పిలవాలి దేవతల్ని, ఒక మహానుభావుణ్ణి పిలవాలి, ఒక తల్లిని పిలవాలి, ఆవిడ రావాలి. ఆవిడ వస్తే భండాసురుణ్ణి నిర్జిస్తుంది. ఇప్పుడు మనందరం అసలు బయటికి వెళ్ళడం ఎలాగని అడిగారు. అడిగితే ఒక గొప్ప
యజ్ఞం ఒకటి చెయ్యాలి. హిమాలయ పర్వతం మీద కొన్ని వందల ఎకరాలలో ఆ యజ్ఞ ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలి. చాలా గొప్పగా చెప్పారండి. ఇవన్నీ చేస్తే వాడికి తెలియకుండా ఉంటుందా? వాడు గూఢచారులతో తిరుగుతున్నాడు, ఎక్కడ ఎవడు కదిలినా వాడు పసిగడతాడు. ఏం చేయడం? వాడికి ఎప్పుడూ ఉన్న కోరిక ఏమిటి? ఇతరులు అనుభవించకూడదు, తాను భోగం అనుభవించాలి కదా. కాబట్టి వాడు బాగా భోగం అనుభవించడం కోసమని ఇంతకుముందు ఎప్పుడూ వాడు కని విని ఎరుగనటువంటి 2 కాంతల్ని నేను సృష్టిస్తాను, అక్కడికి పంపుతాను. వాడు ఆ కాంతలతో రతికేలిలో మునిగి తేలుతూ ఉంటాడు, ఆ సుఖమునందు ఉంటాడు. అప్పుడు మనం నిశ్శబ్దంగా ఎవ్వరికీ తెలియకుండా ఇక్కడ హోమగుండాన్ని నిర్మాణం చేద్దాం పదండని చెప్పి శ్రీ మహావిష్ణువు దేవతలందరినీ వెంట పెట్టుకుని బ్రహ్మాండము యొక్క అంచు దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు ఈ అంచులోంచి బయటికి వెళ్ళాలి. బ్రహ్మాండం బయటికి వెళ్ళి బ్రహ్మాండం బయట ఉన్న వారిని ఆహ్వానం చెయ్యాలి. అందుకని ఇప్పుడు వీళ్ళు వెళ్ళి ఆ బ్రహ్మాండానికి రంధ్రం చేశారు. రంధ్రం చేసి అంచులోంచి మెల్లిగా రంధ్రంలోంచి బ్రహ్మాండము యొక్క పైభాగమునకు వెళ్ళారు. అవతల భాగానికి వెళ్ళి నిలబడ్డారు. వెళ్ళి నిలబడితే ఏముంటుంది? నత్ర సూర్యోభాతి చంద్రతారకం నేమా విద్యుతోభాతి కుతోయమగ్ని. అటువంటివి ఎన్ని కోట్ల బ్రహ్మాండములు, ఇన్ని బ్రహ్మాండములకు ఎంతమంది అధినాథులు, ఇన్ని బ్రహ్మాండాలున్నాయో ఇలాగా. ఇప్పుడు ఎవరొచ్చి రక్షిస్తారు? ఎవరిని పిలవాలి? వాళ్ళకి అనుమానం వచ్చింది. ఇప్పుడు వాళ్ళన్నారు, మనం పిలుద్దాం. అసలు ఎవరిని పిలిస్తే మనకి కావలసినటువంటి శక్తి పుట్టేటట్టుగా చేస్తాడో అటువంటి మహానుభావుడు శంభుదేవుడు ఉన్నాడు. ఆయన్ని మనందరం ఎలుగెత్తి పిలుద్దాం. పిలిస్తే తప్పకుండా పలుకుతాడు. కనుక రండి, అందరూ కలిసి స్తోత్రం చెయ్యండి శంభుదేవుణ్ణి అన్నారు. ఆ శంభుదేవుడి గురించి మీరు చేసినటువంటి ప్రార్థనే మనందరం చేశామే ప్రారంభంలో. అదే దేవతలందరూ పరమశివుణ్ణి ఉద్దేశించి ఆ శంభుదేవుణ్ణి ఉద్దేశించి పిలిచారు. జయపాలనయన శ్రీ కలోలనయన చితశైలనయన శర్వా జయకాల కాల జయ మృత్యు మృత్యు జయ దేవ దేవ శంభో. ఇందాక మీరు చదివారు కదా, అదే స్తోత్రాన్ని దేవతలందరూ కలిసి పిలిచారు. పిలిస్తే అందులో మీరు పెద్ద వివరణ చెయ్యవలసింది ఏముండదు. అందులో పరమశివుని యొక్క గుణములన్నీ ఆవిష్కరింపబడి ఉంటాయి. శంభుదేవుడు అక్కడికి వచ్చాడు. వచ్చి ఆయన అన్నాడు, మీకు కలిగినటువంటి విపత్తు నుంచి మిమ్మల్ని ఉద్ధరించాలి అంటే లలితాపరాభట్టారిక స్వరూపం ఆవిర్భవించాలి. అటువంటి స్వరూపం ఆవిర్భవించాలి అంటే ఒక గొప్ప యజ్ఞం ఒకటి మనం చెయ్యాలి. ఆ హోమగుండంలోంచి అమ్మవారు పైకొస్తుంది. శ్రీ మహావిష్ణువు ఇప్పటికే భండాసురుణ్ణి మోహమునందు ముంచెత్తడానికి 2 వనితల్ని సృష్టించారు. కాబట్టి మనం నిశ్శబ్దంగా ఇప్పుడు హిమాలయ పర్వత ప్రాంతమునందు కూర్చుని అటువంటి హోమం చేద్దాం రండి అన్నారు. అందరూ వెళ్ళారు. ఒక పెద్ద యజ్ఞగుండాన్ని అక్కడ తయారు చేశారు. కూర్చుని ఇప్పుడు ఆ యజ్ఞగుండంలో అగ్నిహోత్రాన్ని ప్రతిష్ఠించాలి. అప్పుడు కదండి అందులోకి హవిస్సులు ఇచ్చి పిలవడం అమ్మవారిని. ఇప్పుడు ఈ అగ్నిని తీసుకొచ్చి పెట్టడానికి మీరు మొన్న చూశారు, ఇక్కడ వెంకటాచల వైభవం జరుగుతున్నప్పుడు ఆరణి మంధనము అని చేస్తారు. ఇటువంటి అగ్నిని పుట్టించవచ్చు, కానీ పుట్టిస్తే అప్పుడు ఆ అగ్ని ఏ బ్రహ్మాండంలోది? ఈ బ్రహ్మాండంలోదే అవుతుంది. ఈ బ్రహ్మాండంలో ఉన్న అగ్నితో మీరు ఏదైనా చేస్తే వాడు సంకల్పం చేస్తే అందులో సగం తీసేసుకుంటాడు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ అగ్ని పనికిరాదు. కాబట్టి ఇప్పుడు అగ్ని ఎలాగా అని ఆలోచించారు. వాడు ఎంత ఉపద్రవం తీసుకొచ్చాడో చూడండి భండాసుడు. అంటే ఇప్పుడు శంభుదేవుడు అన్నాడు, మనకి గార్హపత్య అగ్ని, ఆహవనీయ అగ్ని, దక్షిణాగ్ని అని 3 అగ్నులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ 3 అగ్నులతో కుదరదు. కనుక నేను చిదగ్ని అనబడేటటువంటి అగ్నిని వాయు రూపంలో బ్రహ్మాండం బయనించి ఆ బ్రహ్మాండమునకు చేయబడిన రంధ్రంలోంచి తీసుకొచ్చిన వాయువుని ఈ హోమగుండంలోకి ప్రవేశపెట్టి అగ్నిని రగలుస్తాను. దాన్ని చిదగ్ని అంటారు. ఇప్పుడు ఈ చిదగ్ని గుండంలో మీరు హవిస్సులు ఇవ్వండి. హవిస్సులు ఇచ్చేటప్పుడు మీరు సామాన్యమైనటువంటి పదార్థమును వేస్తాను అంటే మీరు చేసినటువంటి యజ్ఞము చేత ప్రీతి చెంది అమ్మవారు ఆవిర్భవించడానికి చాలా కాలం పట్టచ్చు. మనకి మళ్ళీ భండుడు మేల్కొనే లోపల అమ్మవారి ఆవిర్భావం జరిగిపోవాలి.
కాబట్టి మీ ఆర్తి ప్రకటనం జరగాలి, తొందరగా రమ్మని పిలవాలి. కాబట్టి హవిస్సుల కొరకు వేరొకటి వాడకండి. మీరు దేవతలు కనుక మీ శరీరావయవములను కోసినంత మాత్రం చేత మీకు మృత్యువు రాదు. అది ఇతరులైతే శరీరావయవములను కోసేసుకుంటే మృత్యువు పాలైపోతారు. మీకు ఆ భయం లేదు. కాబట్టి మీరు మీ శరీరావయవములను ఖండించి అగ్నిహోత్రంలో వ్రేల్చండి, హవిస్సులుగా ఇవ్వండి. అంటే మీ ఆర్తి ప్రకటనం జరుగుతున్నప్పుడు అప్పుడు అందులోంచి అమ్మవారు ఆవిర్భవిస్తుంది. ఇది దేవతలకు కాబట్టి సరిపోయింది. అలా ఆర్తి ప్రకటనానికి అందరు అటువంటి పనులు చేయమని కాదు దాని ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు హోమగుండంలో దేవతలు తమ యొక్క శరీర ఖండములను తీసి ఆ అగ్నిహోత్రంలో సమర్పించి అమ్మవారిని ప్రార్థన చేశారు. అమ్మా నువ్వు ఆవిర్భవించాలి అని ఆనాడు శంభుదేవుడు అష్టకారికలతో ప్రార్థన చేశాడు. అదే సముద్భవ సముద్భవ, అమ్మాను ఆవిర్భవించు, అమ్మాను ఆవిర్భవించు, అమ్మాను ఆవిర్భవించు అంటూ 8 శ్లోకాలున్నాయే ఆనాడు బ్రహ్మాండ పురాణంలో శంభుదేవుడు చదివినటువంటి అష్టకారికలు. వాటిని దేవతలందరూ చదివారు. అలా చదివితే అమ్మవారి యొక్క ఆవిర్భావం ప్రారంభమైంది అచ్చిదగ్నిగుండంలోంచి. ఇప్పుడు వీళ్ళందరూ అలా హోమం చేస్తూ అలా యజ్ఞములో తమ శరీర ఖండములను వ్రేలుస్తూ అమ్మవారిని ప్రార్థన చేస్తుంటే అమ్మవారి యొక్క అనుగ్రహము కలిగి మాంసనేత్రము చేత చూడడానికి వీలు కానటువంటి పరబ్రహ్మస్వరూపిణి అయినటువంటి అమ్మవారు అందరికీ కనపడేటటువంటి రూపంతో అనేక కోట్ల బ్రహ్మాండములకు నాయకురాలైనటువంటి తల్లి, మణిద్వీపంలో కూర్చుని ఇన్ని బ్రహ్మాండములను శాసించగలిగినటువంటి తల్లి, ఈ బ్రహ్మాండంలో హిమాలయ పర్వతాల మీద ఏర్పాటు చేయబడినటువంటి హోమగుండంలోంచి ఆ తల్లి ఆవిర్భవించడం ప్రారంభించింది. అమ్మవారు ఎప్పుడైతే చిదగ్నిగుండంలోంచి ఆవిర్భవిస్తోందో ఆ స్వరూపాన్ని చూసి దేవతలందరూ ప్రార్థన చేశారు. అమ్మా ఇది లలితా సహస్రనామ స్తోత్రము దేవతలు చేసినది కాదు, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇందాక మనం చదివేమే స్తోత్రం దేవతలు లలితాదేవిని గూర్చి చేసిన ప్రార్థన. అప్పుడు దేవతలు అమ్మవారిని ప్రార్థన చేశారు. అమ్మా నువ్వు ఇలా ఉన్నావు, ఎర్రటి వస్త్రం కట్టుకున్నావు అని నమస్కారం చేస్తూ నిలబడ్డారు. అప్పుడు ఆ తల్లి ఆవిర్భవించింది. ఆవిర్భవించిన తరువాత ఏం జరిగినది అన్నది మీరు లలితా సహస్రనామ స్తోత్ర పూర్వభాగమనందు వింటారు. ఆవిడ యుద్ధం ఎలా చేసింది, ఆవిడ ఎలా దేవతా సైన్యాల్ని సృష్టి చేసింది, అప్పటికప్పుడు ఆవిడ వారాహిని ఎలా సృష్టించింది, శ్యామలాదేవిని ఎలా సృష్టించింది, ఆవిడ ఏనుగుల్ని ఎలా సృష్టించింది, గుర్రాలను ఎలా సృష్టించింది, బాలాతల్లిని తన బిడ్డని ఎలా సృష్టించింది, తన భర్తని మహాకామేశ్వరుడిగా ఎలా స్వీకరించింది, యుద్ధం ఎలా చేసింది, ఆఖరికి భండాసురుణ్ణి నిర్జించింది, ఆవిడ సంహరించింది. ఇప్పుడు భండాసురుణ్ణి సంహరించిన తరువాత దేవతలందరూ పరమ ప్రసన్నాన్ని పొందారు. ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం ఒకటి ఉంటుంది. అమ్మవారు ఆవిర్భవించడానికి కారణం ఏమి, దానికి ఇలా చేస్తే ఆవిర్భవించినది అని చెప్పడానికి ఒక ప్రత్యేకమైనటువంటి శైలి ఏదైనా వాళ్ళు పాటించారని చెప్పడం కుదురుతుందా అంటే దానికి పెద్దలు అంటారు, ఒక మాట చెప్తారు, ఘృత కాఠిన్యవత్. అంటే నెయ్యి కరిగి ఉంటుంది, కరిగి ఉన్నటువంటి నీతికి ఒక రంగు ఉండదు, ఒక రూపం ఉండదు. కానీ దానికి చల్లటి గాలి తగిలిందనుకోండి వెంటనే అది ఘనీభవిస్తుంది, ఘనీభవించి ముద్దలా అవుతుంది. ఇప్పుడు ముద్దలా ఉన్నటువంటి నీతిని మీరు చేత్తో పట్టుకోవచ్చు, ముద్దలా ఉన్నటువంటి చేతికి ఒక రూపం ఉంటుంది, ఒక రంగు ఉంటుంది, మీకు తెలుస్తుంది. కరిగినటువంటి నెయ్యి చల్లటి గాలికి పేరుకున్నట్టే భగవంతుని యొక్క నిర్గుణమైనటువంటి స్వరూపము భక్తుల యొక్క ఆర్తి అనబడేటటువంటి భక్తి అనబడేటటువంటి చల్లతనం తగిలితే ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి సాకారమును పొందుతుంది. అందుకే అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి పరమాత్మ ఒక అవతారమును దాల్చాలి అంటే దానికి ముందు ఒక స్తోత్రం ఉంటుంది, ఒక ప్రార్థన ఉంటుంది. దేవతలో ఋషులో ఎవరో ప్రార్థన చేస్తారు, ఆ ప్రార్థనని మన్నించి భగవంతుడు ఒక రూపాన్ని పొందుతాడు. అందుకే వేదం అజాయమానో బహుధా విజాయతే అంటుంది. ఇన్ని రూపాలు ఎందుకండి సనాతన ధర్మంలో, ఇంతమంది దేవుళ్ళు ఎందుకండి అని అడుగుతుంటారు. నీకెన్ని కష్టాలున్నాయో అన్ని భగవంతు రూపాలు ఉంటాయి.
కారణం ఏమిటో తెలుసండి? ఒక్కొక్కడికి ఒక్కొక్క కష్టం వచ్చినప్పుడు ఒక్కొక్క రూపంలో ఈశ్వరుడు రావాలని అడిగాడు. ఆ రూపంలో ఈశ్వరుడు వచ్చాడు. చెయ్యగలిగిన నేర్పరితనం ఉండాలి, కానీ ఒక్క కొయ్య దుంగ పట్టుకుని అందులోంచి పిచుకలు చేస్తాడు, అందులోంచి బొమ్మలు చేస్తాడు, దశావతారాలు చేస్తాడు, కుండలు చేస్తాడు, మూకుళ్ళు చేస్తాడు, ఇన్ని చేస్తాడు. ఒక్క కొయ్య ముక్క పట్టుకుని అందులోంచి ఏనుగులు చేస్తాడు, గుర్రాలు చేస్తాడు, ఇన్ని చేస్తాడు. మీరు బొమ్మల గూట్లో ఇవన్నీ పెట్టి పిల్లల్ని తీసుకెడితే ఇవి గుర్రాలు, ఇవి ఏనుగులు, ఇవి దశావతారాలు, ఇవి రాముడు, ఇది ధనస్సు, ఇది కుండ, ఇది మూకుడు, ఇది మూత, ఇన్ని మాటలు చెప్తారు. కానీ అదంతా కొయ్యే. కొయ్యని ఇన్ని రూపములుగా మార్చినటువంటి కమ్మరివాడిలా, మట్టినే ఇన్ని రూపాలుగా మార్చిన కుమ్మరివాడిలా ఈశ్వరుడు ప్రసన్నుడైతే భక్తుల యొక్క భక్తి అనబడేటటువంటి చల్లతనం ఆయనకి తగిలితే ఘనీభవించి భగవంతుడు ఒక రూపాన్ని పొందుతాడు. కాబట్టి ఇప్పుడు లలితాదేవి కూడా ఒక రూపాన్ని అలా పొంది ఆవిడ ఆవిర్భవించింది. ఇప్పుడు ఈ ఆవిర్భవించినటువంటి తల్లి భండాసురుణ్ణి నిర్జించిన తరువాత మీ అందరికీ కావలసినటువంటి పని నేను చేసి పెట్టాను, భండాసురుణ్ణి నిర్జించాను. ఇప్పుడు లోకములన్నీ ప్రశాంతతని పొందాయి, అందరూ మళ్ళీ ఉత్సాహాన్ని పొందారు, అందరూ మళ్ళీ సంతోషాన్ని పొందారు, అన్ని జాతులు మళ్ళీ పెరుగుతాయి. ఇక నేను బయలుదేరి నా యొక్క మణిద్వీపానికి వెళ్ళిపోతున్నాను, నా యొక్క నిజ స్థావరం ఏదుందో ఆ స్థావరానికి, పరిపాలనా కేంద్రానికి బయలుదేరుతున్నానన్నారు. అంటే దేవతలు ఋషులు అందరూ ఆనాడు అమ్మవారిని ప్రార్థన చేశారు. అమ్మా, కష్టం ఎందుకు వచ్చిందో మాకు తెలియదు, కానీ ఇది ఒక గొప్ప అనుగ్రహానికి హేతువైంది. పాము విషం వైద్యుడి చేతిలో పడితే ఓషధి అయినట్టు భండాసురుడు పెట్టినటువంటి కష్టాలకి నిన్ను ప్రార్థన చేయడం మాకు ఒక పెద్ద ఉపకారం చేస్తోంది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి వీల్లేదు. నీవు 16 చోట్ల ఈ భూమండలంలో ఉండాలి, ఈ బ్రహ్మాండంలో. కాబట్టి ఈ 16 చోట్ల నువ్వు ఉన్న ప్రాంతాలని కూడా శ్రీపురములు అని పిలుస్తారు. 16 పేర్లు శ్రీపురములే. కాబట్టి 16 శ్రీపురములను నిర్మించడం కోసమని మేము మయుణ్ణి, విశ్వకర్మని ప్రార్థన చేస్తాం. 16 చోట్ల నువ్వు వెలియాలి తల్లి అన్నారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, అంత ఉన్నది కొయ్యని గుర్రంగా మారిస్తే గుర్రం, ఉన్నది కొయ్య ఏనుగ్గా మారిస్తే ఏనుగు, ఉన్నది కొయ్య రాముడిగా చెక్కితే రాముడు, ఉన్నది కొయ్య కృష్ణుడిగా చెక్కితే కృష్ణుడు. కానీ అది మాత్రం కొయ్య, లోపల ఉన్నది కొయ్య లేకుండా మాత్రం ఇవేమీ లేవు. ఇవి లేకపోయినా కొయ్య మాత్రం ఉంటుంది. అలాగే అమ్మవారిని 16 చోట్ల 16 పేర్లతో ఉండమని అడిగారు వీళ్ళు. ఎన్ని పేర్లతో పిలిస్తే ఆవిడికి అభ్యంతరం? మీ ఇష్టం, ఏ పేర్లతో నన్ను ఉండమని కోరుకుంటున్నారు, ఎక్కడెక్కడ ఉండమని కోరుకుంటున్నారు. ఇది భక్తి అంటే. వాళ్ళు అనుగ్రహాన్ని పొంది వదిలిపెట్టలేదు, వాళ్ళు అలా అడిగారు కాబట్టే మనకి లలితా సహస్రం వచ్చింది. వాళ్ళు అన్నారు, అమ్మ నువ్వు 16 చోట్ల నిలబడాలి అన్నారు. ఎక్కడెక్కడా అని అడిగింది తల్లి. మేరు పర్వతం, నిషధ పర్వతం, హేమకూటం, హిమాలయం, గంధమాదనం, నీలగిరి, మేషగిరి, శృంగగిరి, మహేంద్రగిరి, లవణ సముద్రం, ఇక్షు సముద్రం, సురా సముద్రం, ఘృత సముద్రం, దధి సముద్రం, క్షీర సముద్రం, జల సముద్రం. ఈ అన్ని చోట్ల, ఈ 16 చోట్ల నువ్వు స్థిర నివాసివై ఉండాలి. ఏ పేర్లతో ఉండమంటారు అని అడిగింది తల్లి. ఈ పేర్లు వింటే చాలండి, దేవతలు అమ్మవారిని ప్రార్థన చేసి తెచ్చుకున్నటువంటి పేర్లు. అందుకే ఆ నామములను విన్నంత మాత్రం చేత అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. కామేశ్వరీపురి, భగమాలినీపురి, నిత్యక్లిన్నాపురి, భేరుండాపురి, వస్నివాసినీపురి, మహావజ్రేశ్వరీపురి, శివదూతీపురి, త్వరితాపురి, కులసుందరీపురి, నిత్యాపురి, నీలపతాకాపురి, విజయాపురి, సర్వమంగళాపురి, జ్వాలామాలినీపురి, చిత్రాపురి, మహానిత్యాపురి అని 16 పేర్లతో అమ్మవారి పేరుతో ఉన్నటువంటి పురంగా, అసలు అన్నిటికీ పేరు శ్రీపురాలి. 16 పేర్లతో అమ్మవారు 16 ప్రాంతములలో వెలిసింది. ఆ తల్లి వెలిసిందంటే దేవతల ప్రార్థనని అనుసరించి 16 ప్రాంతములందు నిలబడి ఈ బ్రహ్మాండాన్నంతటినీ ఆ తల్లి తన యొక్క రక్షణ కవచంలోకి తీసుకుంది. ఈ ఆవిర్భవించినటువంటి తల్లి యొక్క స్వరూపానికి ఋషులు ఒక పేరు పెట్టారు. ఆ పేరే లలిత అన్నారు.
లలిత అన్న పేరు ఎందుకు పెట్టారు, ఏ కారణం చేత పెట్టారు? ఏదో పెట్టాలని అనిపించి పెట్టారా, లేకపోతే లలిత అని పిలవడం వెనకాతల ఏదైనా హేతు ఉందా అంటే, లోకానతీత్య లలతే లలిత తేన చోచ్యతే. ఈ తల్లి లోకములన్నింటినీ మించిపోయినటువంటి అతిశయంతో కూడినటువంటి తల్లి కనుక, అంతటి సౌందర్యమును పొంది ఉన్న తల్లి కనుక లోకానతీత్య లలతే లలిత తేన చోచ్యతే. ఆ తల్లికి లలిత అని ఉచ్యతే, పిలవబడినది. కానీ ఇక్కడ మీరు ఒక విషయాన్ని ఆలోచించండి, కొంచెం మీరు జాగ్రత్తగా పరిశీలనం చేస్తే ఒక విషయాన్ని మీరు గమనించవలసి ఉంటుంది. అమ్మవారు లోకములనన్నింటికన్నా కూడా అతిశయమైనటువంటి అందంతో ఉంది అని మీరు ఒక మాట అన్నారనుకోండి, అప్పుడు అది భక్తి అవుతుందా, అమ్మవారి సౌందర్యాన్ని ఎంచడం అవుతుందా? మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. అమ్మ అందాన్ని బిడ్డలు ఎంచవచ్చా? అమ్మ చాలా అందంగా ఉందండి, బ్రహ్మాండాలన్నింటినీ మించిపోయినటువంటి అందంతో మా అమ్మ ఉంది అని పేరు పెట్టి పిలిచి, అందుకని మేము లలిత అని పిలుస్తున్నాం, అందుకని లోకానతీత్య లలితే లలిత తేన చోచ్యతే అంటూ అసలు అలా అనొచ్చా? అంటే ఇక్కడ పెద్దలు అన్నారు, ఒక విషయాన్ని నువ్వు జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది అన్నారు. ఇది బాహ్య సౌందర్యమును గూర్చి చెప్పినటువంటి మాట నిజమే, కానీ భగవంతుని యొక్క అనుగ్రహం కానీ, లోపల ఉండేటటువంటి మంచితనం కానీ, దయ కానీ, ప్రధానంగా మీరు దయ అన్న విషయం గురించి ఆలోచించండి. ఎందుకంటే అమ్మవారి యొక్క గుణములలో దయ ఒకటి అని ఎవరైనా అన్నారనుకోండి, ఖచ్చితంగా అది తప్పు మాట. అమ్మవారి యొక్క గుణములలో దయ ఒకటి కాదు, అమ్మయే దయ. అమ్మని ఏమనాలంటే ఆవిడ దయాస్వరూపిణి అనాలి. అమ్మవారి యొక్క ప్రధానమైనటువంటి తత్వమే దయ. ఇప్పుడు ఒక వ్యక్తి పైకి అందంగా ఉండకపోవచ్చు, చూడగానే అబ్బాయి ఏమిటండి ఆయన అలా ఉన్నారు అని మీకు అనిపించవచ్చు, కానీ ఆయన గొప్ప దయాశాలి కావచ్చు. ఒక వ్యక్తి పైకి చాలా అందంగా కనపడచ్చు, కానీ వాడు పరమ మోసగాడు కావచ్చు, నిర్దయుడు కావచ్చు. అందము దయ రెండూ ఒకచోటే ఉండాలి అని మీరు ఎప్పుడైనా ఊహించి నిర్ధారణ చేసి చెప్పగలరా? ఒక ఆయన అందంగా ఉన్నాడు కాబట్టి ఆయన యందు దయ కూడా ఉంటుందండి ఖచ్చితంగా అని మీరు నిర్ధారణ చేయగలరా? చేయలేరు. ఈయన అందంగా లేడు కాబట్టి ఈయన యందు దయ ఉండదండి అని మీరు నిర్ధారణ చేయగలరా? చెయ్యలేరు. అందముంటే దయ ఉండాలని లేదు, దయ ఉంటే అందం ఉండాలని లేదు. అందముండి దయ లేకపోవచ్చు, అందము లేక దయ ఉండవచ్చు. అమ్మవారి యొక్క లలితా శబ్దానికి గొప్పతనం ఏమిటంటే, ఆవిడ యొక్క అందము కేవలము బాహ్యమునందందము కాదు, ఆవిడ అందము ఆవిడ యొక్క దయయే. మీరు ఆ భావనతో చూసినప్పుడే అమ్మ అన్న మాట పట్ల మనకి అంత ప్రేమ ఎందుకో తెలుసా అండి? అమ్మలో అందం చూడం, అమ్మ అనేటప్పటికీ మనకి ఏం గుర్తొస్తుంది అంటే, అన్ని ప్రమాదముల నుంచి మనని చిన్నతనం నుంచి పైకెత్తినటువంటి అమృత శక్తి, అదే అమ్మ. మనం పుట్టినప్పుడు అసలు లోపల పిండం పెరగడానికి ఒక భద్రమైన స్థానాన్ని ఆవిడ ఏర్పాటు చేసింది. పిండాలన్నీ బయట పెరగాలి అని ఈశ్వరుడు ఏదో శాసనం చేశాడనుకోండి, ఎవడింటి కిటికీలో ఆ పిండం పెరుగుతుంది అని ఈశ్వరుడు సంకల్పం చేశాడనుకోండి. నేను ఇలా అన్నానని కాదు, మీరు ఆలోచించండి. అసలు చాలా మంది మీ లోకంలో ఉండవు, ఎందుకంటే చీమలో పురుగులో పక్షులో ఏవో ఒకటి తినేస్తాయి. కానీ తన కడుపులో పెట్టుకుని అమ్మ తన కడుపుని గర్భాలయం చేసి మనని పెంచింది. అమ్మ తాను మృత్యు సదృశమైనటువంటి బాధను అనుభవించి తాను మనని ప్రసవించింది. అమ్మ తన రక్తాన్ని పాలగా మార్చి మనకి పట్టింది. మనం చెయ్యకూడని రీతిలో అల్లరి చేస్తే అమ్మ దాన్ని క్షమించింది. ఏదైనా ఒప్పుకుంటుంది. మంగళసూత్రం పట్టుకుంటే ఏ స్త్రీ ఒప్పుకోదు. మన ఆటలన్నీ చిన్నతనంలో అమ్మ మంగళసూత్రం పట్టుకుని, అయినా అమ్మ శుతిమెత్తగా మన వేళ్లు విడిపించింది తప్ప మంగళసూత్రం పట్టుకుంటావా అని చేయి తిప్పిలేదు. మనం మలమూత్రాలు విసర్జించుకుని మంచంలో పడుకుని ఉంటే మడిబట్టని కూడా చూడకుండా ఆవిడ తన పవిట కొంగుతో వీలైతే మన శరీరాన్ని శుభ్రం చేసింది. మనం నోట్లో కూడా మలాన్ని పెట్టుకుంటే ఆ తల్లి నోరు కడిగి ఆ నోరు వాసన చూసి ఇంకా ఎక్కడైనా ఉండిపోయిందేమో అని మన నోరంతా పవిట కొంగుతో శుభ్రం చేసింది.
చెవిలోకి చీమ వెళ్ళి మనం ఏడుస్తుంటే పుల్ల కోసం చూడకుండా వెంటనే పవిట కొంగుని తిరిపెట్టి కళ్ళంబట నీళ్లు పెట్టుకుని నోట్లో పెట్టి ఆ తడితో ఉన్నటువంటి తిరిమి చెవిలో పెట్టి చీమని పైకి తీసిందమ్మ. అమ్మ అవడానికి, అమ్మతనం చూపించడానికి ట్రైనింగ్ క్లాసులు ప్రపంచంలో లేవు. ఎంత నిర్దయతో కూడిన వ్యక్తి అయినా అయి ఉండొచ్చు. అంతకుముందు ఏ దయా తెలిసి ఉండకపోవచ్చు, ఏమీ తెలిసి ఉండకపోవచ్చు. నిద్ర 7 గంటలైతే తప్ప లేవకుండా అమ్మాయి దగ్గర ఉన్నప్పుడు పడుకునేటటువంటి పిల్ల, తన క్యారేజీ తాను సర్దుకోని పిల్ల, రేపు నీకు పిల్లలు పుడితే ఎలాగే అని తల్లి తండ్రి అడిగితే అబ్బా అవన్నీ ఎందుకు లేదురు అనే పిల్ల, తనకొక్క పసిపిల్లవాడు పుట్టేటప్పటికీ తాను తనకి ఇష్టమైనా సరే, ఇంతకుముందు సన్నటి జల్లు వస్తుంటే బయటికి వెళ్ళి తడవడం ఎంత సరదాయో ఆ పిల్లకి. ఇప్పుడు ఆ పిల్లకి ఎవరు చెప్పక్కర్లేదు, ఆ పిల్ల బయటికి వెళ్ళి తడవదు. ఏమే కిటికీలోంచి చూస్తున్నావు, బయటికి వెళ్ళటం లేదే అంటే వీడికి పరిశ్రమ పడుతుందేమో అని భయం అమ్మా. ఇలా నువ్వు బయటికి వెళ్ళకు అని ఎవరైనా ముందు ట్రైనింగ్ ఇచ్చారా? దానికి ఏమైనా కాలేజెస్ ఉన్నాయా? ఉండవు. మహానుభావుడు అదేంటి బసవేశ్వర పురాణంలో అంటాడు, మొగ్గ లోపల పువ్వు యొక్క తావిదాగినట్టు ప్రతి ఆడదానిలో అమ్మవారు మాతృమూర్తిగా దాక్కునుంది. ఆ మాతృమూర్తిగా అమ్మవారు లోపల వికసనాన్ని పొందకపోతే ఈ సృష్టి లేదు. కాబట్టి అమ్మ అన్నం పెట్టింది, పెట్టడంలో రోగం దేని వల్ల వస్తోందో అని పెట్టలేదు. ఏది తింటే రోగం తగ్గుతుందో అది బతిమాలి బామాలి కథలు చెప్పి పెట్టింది. అమ్మ తాను తినవలసిన పదార్థాన్ని పిల్లవాడికి అనారోగ్యం చేస్తుందేమోనని తినడం మానేసింది. మానేసి వాడికి పనికొస్తుంది, వాడికి పడిషం తగ్గుతుంది అనుకుంటే తనకి ఇష్టం లేకపోయినా ఉసిరికాయ పచ్చడి తింది. పాల వలన పిల్లవాడికి పడిషం తగ్గుతుందని పిల్లవాడికి వచ్చిన అనారోగ్యం కోసం తను పచ్చం చేసింది. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీరు ఏ స్థితిలో ఉండనివ్వండి, అమ్మ అన్న మాట వినపడగానే, అందుకే తండ్రి అంటే భయం ఉన్న వాళ్ళు ఉంటారు, అమ్మ అంటే మాకు భయము అన్నవాళ్ళు లోకంలో ఉండరు. అందుకే లోకంలో ఒక నానుడి ఉంది, అమ్మ కోపం తాటాకు మంట. అమ్మ కోపం తాటాకు బుట్ట మండినట్టు ఉంటుందండి, అది ఎందుకు పనికిరాదు ఆ కోపం. ఆవిడ తిట్టుకోవడం, పిల్లల్ని తిట్టడమే. 5 నిమిషాలు అది అమ్మ క్యారేజీ పెట్టేశావా అని వస్తుంది పిల్ల. తండ్రి కొంచెం కోపంగా చూసి 4 మాటలు అన్నాడు అనుకోండి, గుడ్ల నీరు కుక్కుని, అమ్మ ఎందుకు చెప్పేశావు మా నాన్నగారికి, చూసావా ఎలా అన్నారో కాలేజీకి వెళ్లే ముందు, ఇంకా నేను ఇవాళ పరీక్ష రాసినట్టే అంటాడు. తండ్రి అన్న మాటకి బిడ్డ బాధపడుతుంది, తల్లి అన్న మాట లెక్క పెట్టడు. ఎందుకంటే అమ్మ యొక్క ప్రేమ అటువంటిది. అసలు ఆ ప్రేమ పిల్లలు ఎంత కటువుగా ప్రవర్తించనివ్వండి, అమ్మ అంత ఆశీర్వచనం చేస్తూనే ఉంటుంది. గొడ్డలి పట్టుకొచ్చి చందనపు చెట్టుని నరుకుతుంటే చందనపు చెట్టు సువాసనని ఇస్తూనే ఉంటుంది. ఉడికిపోతున్న అన్నం తినడానికి తేలికైనటువంటి రీతిలో మెత్త పడిపోతూనే ఉంటుంది. చెరుకు కర్రని పట్టుకుని కత్తితో నరికినా, పంటి మధ్య పెట్టి నలిపినా తీయదనాన్ని స్రవిస్తుంది. అమ్మ అన్న వ్యక్తిని మీరెంత బాధ పెట్టినా ఆశీర్వచనం చేయడమే అమ్మకొస్తుంది. కాబట్టి అమ్మతనం కన్నా భద్రత ఎక్కడుంది? కాబట్టి అమ్మ అన్న మాట ఎక్కడుందో అక్కడ శోభ ఉంది, శోభ ఎక్కడ ఉందో అక్కడ శుభం ఉంది. శోభ శుభం. అమ్మ అన్న మాట ఎక్కడ ఉందో అక్కడ భగం ఉంది. భగము అంటే అద్భుతం. ఈ భగములోంచి భాగ్యం ఉంది, ఈ భాగ్యములోంచి సౌభాగ్యం ఉంది కదండి. ఆ భగము భాగ్యమైంది. అమ్మే లేకపోతే భాగ్యం ఏదండి? తండ్రిని మించిన గురువు లేడు, తల్లిని మించిన దైవం లేదు. ప్రపంచంలో దరిద్రుడన్నవాడు ఎవరైనా ఉంటే తల్లి లేనివాడు ఒక్కడే దరిద్రుడు. ఎన్ని ఉన్నా తల్లి లేనివాడు దరిద్రుడే, ఏమీ లేకపోయినా తల్లి ఉన్నవాడు భాగ్యవంతుడే. ఎంతమంది ఉన్నా, ఎన్ని పుస్తకాలున్నా తండ్రి లేనివాడు గురువుని పొందడంలో కొంచెం ఈశ్వరానుగ్రహం పోగొట్టుకున్నవాడే. ఎంత స్వతహాగా పాండిత్యం ఉన్నా తండ్రి యొక్క చేరువు కూడా దొరికి ఉంటే వాణ్ణి మించినటువంటి శిష్యుడిగా అదృష్టాన్ని పొందినవాడు వేరొకడు లోకంలో ఉండేవాడు కాడు. కాబట్టే అమ్మ అంటే అమ్మే. కాబట్టి ఇప్పుడు ఆ అమ్మలోంచే భగం వచ్చింది, అమ్మలోంచి భాగ్యం వచ్చింది, అమ్మలోంచి సౌభాగ్యం వచ్చింది, అమ్మలోంచే అన్నీ వచ్చాయి.
ఇక్కడ లోకంలోనైనా అంతే. ఒక ఆడదాని సౌభాగ్యం నిలబడాలంటే అమ్మ వల్లే నిలబడాలి. ఒక ఇంట్లో భాగ్యం రావాలంటే అమ్మ వల్లే రావాలి. ఒక ఇంటికి తోరణం కట్టాలంటే అమ్మ వల్ల రావాలి. ఒకళ్ళకి వచ్చిన వ్యాధి పోవాలంటే అమ్మ వల్ల పోవాలి. ఒక ఇల్లు సంతోషంగా ఉండాలంటే అమ్మ వల్ల ఉండాలి. ఆర్తితో పిలవగానే పలకాలంటే అమ్మ తప్ప వేరొక దైవం లేదు. ఈ మాట నేనంటే నేను ఇంకొక దైవ స్వరూపాన్ని కించపరిచినట్లు ఎంత మాత్రం కాదు. అమ్మ అన్న రూపంతో ఉన్న దైవం తర్వాతే ఏ రూపమైనా. లౌకికమైన అమ్మకే ఇంత ప్రేమ ఉంటే ఇన్ని బ్రహ్మాండములను కన్న తల్లికి ఎంత ప్రేమ ఉంటుంది? మీరు ఆలోచించండి. నా తల్లి నాకు అన్నం పెట్టింది. నా అమ్మ నాకు పెట్టినటువంటి అన్నం నా జీవితంలో నేను ఎన్నడూ మర్చిపోలేను. ఎందుచేత అంటే అది అంత రుచి. అమ్మ వండింది అంటే అందులో రుచి చూడడం తెలియదు. తను అన్నం తినడానికి ఎన్ని పదార్థములతోనైనా తినడానికి కోట్లు ఉన్న ఒక ఐశ్వర్యవంతుడు తాను తినడమే కాకుండా రోజు ఒక 100 మందికి అన్నదానం చేస్తూ ఆ అన్నదానం చేసేటప్పుడు వచ్చి 100 మందికి అన్నం పెడుతుంటే అక్కడ నిలబడి, అబ్బా ఈశ్వరుడు నాకు ఎంత అనుగ్రహించాడో, ఈ 100 మంది ఆకలి తీర్చగలిగానని, అయ్యా మెల్లగా తినండి, మెల్లగా తినండి, కంగారు పడకండి, కడుపు నిండా తిన్నారా అని అడుగుతున్నాడు అనుకోండి ఒక ఐశ్వర్యవంతుడు. ఈ నిర్భాగ్యులైన 100 మంది దరిద్రులు ఆయన వంక చూసి అంటారు, మహారాజా ఎంత మంచివాడివయ్యా, 100 ఏళ్లు బతకవయ్యా నాయన, నువ్వు తినగలిగినా మాకు పెట్టడమే కాకుండా కడుపు నిండా తినండి బాబు, మెల్లిగా తిన్నారా, మెల్లిగా తిన్నారా, తొందరపడకండి, తొందరగా తినకండి, పదార్థాలు బాగున్నాయా, కావాలంటే ఇంకొంచెం వేసుకోండి అని అంత ప్రేమగా అడిగావా తండ్రి, నువ్వు 100 ఏళ్లు బతకవయ్యా, నీ వంశం వర్ధిల్లాలయ్యా అంటారు. తనకి ఉన్న దాంట్లో 100 మందికి అన్నం పెట్టి కొసిరితేనే ఐశ్వర్యవంతుడికి ఇన్ని ఆశీర్వచనాలు ఇచ్చావే, ఇన్ని బ్రహ్మాండములకు చేతిలో పట్టుకున్న గరిటె దించకుండా పెడుతున్న నా తల్లిని ఊహించోసారి. ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ దధానా పాణిభ్యామృతర సంృష్టాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణీ కలిత తదనా శ్రీగిరసి శిరసస్యసౌ భ్రామర్యంబా రచయితుమదిష్టార్థ విభవం. లలిత అన్న పేరుతో ఉంటే నేను సహస్రం చదవనండి, లలితా సహస్రం నాకొద్దు, అమ్మవారి నామం చెప్పను అంటే అది సంస్కారం అనుకోవాలా, కుసంస్కారం అనుకోవాలా? అంత అన్నం పెట్టేటటువంటి అమ్మ పేరు చెప్పడానికి నీకెందుకు బాధ వస్తున్నట్టు? అటువంటి స్వరూపాన్ని నువ్వు ఊహించగలిగితే ఆవిడే లలితా స్వరూపము. ఇంతమంది అమ్మలను గన్న అమ్మ ఎవరుందో, ఇంత జీవకోటికి అన్నం పెడుతున్న అమ్మ ఎవరుందో, ఆ అమ్మల గన్నయమ్మ, ఆ అన్నపూర్ణమ్మ, నీ అమ్మ, మా అమ్మ, అందరి అమ్మల అమ్మ, అమ్మలలో ఉన్న అమ్మతనం రాశీభూతమైన అమ్మ లలితమ్మ. కాబట్టి అటువంటి తల్లిని లోకానతిత్య లలితే లలితా తేన చోక్యతే, దయగలిగిన అమ్మ. కాబట్టి ఇది ఆవిడ లాలిత్యం, ఇది ఆవిడ ఎరుపుతనం, ఇది ఆవిడ అనురాగం, ఇది ఆవిడ కాంతి, ఇది ఆవిడ శోభ, ఇది ఆవిడ యొక్క భగం. కాబట్టి చూడండి, ఇటువంటి తల్లి ఈవిడ నామాల్ని చెప్తూ అగస్త్యుల వారికి ఉపదేశం చేస్తున్నాడు హయగ్రీవుడు. హయగ్రీవుడు మహానుభావుడు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఆ హయగ్రీవావతారం ఎలా వచ్చింది అన్న దాని మీద భాగవతంలో, దేవీ భాగవతంలో, ఇతరమైన చోట్ల అనేకమైనటువంటి విషయములను చెప్పి ఉన్నారు. భాగవతంలో మాత్రం అంటారు దధీచి మహర్షియే ఈ హయగ్రీవావతారంతో బ్రహ్మజ్ఞానాన్ని బోధ చేశాడు అని ఒక కథ. కాబట్టి అటువంటి హయగ్రీవమూర్తి విష్ణువాంశలో ఉన్నటువంటి వారు. అటువంటి హయగ్రీవుడు అగస్త్య మహర్షికి ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని రహస్యనామములు అంటూ ఉపదేశం చేశారు. రహస్యనామములు అనడానికి కారణం ఒక్కటే. నా ఉపన్యాసాల్లో నేను ఈ బీజాక్షరాలకి సంబంధించినటువంటి అనుసంధానం ఎక్కువగా చెయ్యడానికి విముఖుడు. కారణం ఏమిటి అంటే ఒక్కటే. పరమాచార్య స్వామి ఒకానొకనాడు కంచిలో మాట్లాడుతూ, ఎన్నడూ బహిరంగ వేదికల మీద నీకు తెలుసు కదా అని కాని ఇంకొకలా కాని బీజాక్షర సంపుటీకరణముల గురించి మాట్లాడవద్దు అని శాసనం చేశారు. కాబట్టి నేను దాని వైభవాన్ని ప్రస్తావన చేసే ప్రయత్నం చేస్తాను. ఎక్కడైనా దాని యొక్క గొప్పతనాన్ని అందించడం కోసం 1-2 చోట్ల ఉదాహరణగా మాత్రమే మీకు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. మధ్యలో ఎక్కడో ఆ సందర్భం వచ్చినప్పుడు లలితా స్తోత్రాన్ని, లలితా నామములను రహస్యనామములు అని చెప్పడానికి ఒక కారణం ఉంది. పెద్దలైనటువంటి వారు ఇప్పటికీ ఉన్నారటువంటి మహానుభావులు
మీకు చాలా మందికి సభలో తెలిసే ఉంటుంది, వారు ధ్యానం చేస్తే ఒక్కొక్క నామం మీద ఆ నామము బీజాక్షరములుగా వారికి దర్శనమిచ్చింది. వారు ఆ బీజాక్షరములతో ఉన్నటువంటి నామాన్ని తీసుకెళ్లి హోమంలో సంపుటీకరణం చేస్తే వారికి ఆ దేవతా స్వరూపం అగ్నిహోత్రంలో సాక్షాత్కరిస్తే వాళ్ళు ప్రార్థనా శ్లోకాలు రచన చేశారు. ఇప్పటికీ ఒక్కొక్క నామాన్ని అనుసంధానం చేసి ఒక్కొక్క రకమైన ప్రయోజనాల్ని పొందారు. హృద్రోగాన్ని కూడా దాటేశారండి కొంతమంది లలితా సహస్రంలో ఒక్కొక్క నామాన్ని పట్టుకుని. అంతంత శక్తివంతాలు. మీరు ఒక్క నామం పట్టుకుంటే ఏ స్థాయిలోనైనా ఉద్ధరించేస్తుంది. అంత గొప్ప నామాలు. మీరు ఎంతగా తవ్వుకుంటే అన్ని మాణిక్యములను వెలికి ఇయ్యగలిగినటువంటి గనులు ఆ నామములు. అందుకే అమ్మవారు వాటిని వసిన్యాది దేవతలతో చెప్పించింది. కాబట్టి అగస్త్య మహర్షిని పిలిచి హయగ్రీవుడు ఉపదేశం చేస్తూ ఒక మాట అంటాడు. ప్రహృష్టో వచనం ప్రాహ తాపసం కుంభసంభవం. కుంభసంభవం అని పిలిచాడు. కుంభసంభవ అని. కుంభసంభవ అని ఎందుకు పిలిచాడంటే, మనం ఊపిరిని పీలుస్తాం. ఊపిరిని పీల్చడాన్ని పూరకము అంటారు, విడిచిపెట్టడాన్ని రీచకము అంటారు. మనకి పీల్చడం విడవడం తెలుసు, కానీ ఈ వాయువుని లోపల నిలబెట్టడం మనకి చేత కాదు. మహాత్ములైనటువంటి వారు వాయువుని కుంభిస్తారు. ఆ కుంభించడం గురుముఖత తెలుసుకుంటారు, తెలుసుకుని కుంభింపజేస్తారు. వారు అప్పుడు వెంటనే మనసుని తమ అదుపులోకి తెచ్చుకుని అంతర్ముఖులైపోతారు. అగస్త్య మహర్షికి కరతలామలకమైనటువంటి విద్య కుంభసంభవ అంటే వాయువుని కుంభించడమునందు పరమనిష్ణాతుడైనటువంటి వాడా, కాబట్టి అంతర్ముఖుడు కాగలిగినటువంటి వాడా, అమ్మవారి దర్శనం పొందగలిగినటువంటి వాడా, అందుకని నీకు నేను ఉపదేశం చేస్తున్నాను లలితా సహస్రనామ స్తోత్రాన్ని. ఇది రహస్యనామ స్తోత్రం కాబట్టి నీకు ఇటువంటి నామములను చెప్తున్నాను. ఇత పూర్వం అనేకమైనటువంటి నామములు లోకంలో ఉన్నాయి. గంగా సహస్రనామములు, గాయత్రీ సహస్రనామములు, కామేశ్వరీ సహస్రనామములు, వారాహి సహస్రనామములు, లక్ష్మీ సహస్రనామములు, రాజరాజేశ్వరీ సహస్రనామములు, సరస్వతీ సహస్రనామములు, లలితా సహస్రనామం, శ్యామలా సహస్రనామం, భవానీ సహస్రనామం, ఇవన్నీ ఉన్నాయి. కానీ లలితా సహస్రనామమునకున్నటువంటి ప్రత్యేకతే వేరు. ఎందుకని లలితా సహస్రనామానికి అంత గొప్ప ప్రత్యేకత వచ్చిందో, దేవతలు చిదగ్నిగుండంలోంచి ఆవిర్భవించినటువంటి అమ్మవారిని చూసి సహస్రనామాలు చెప్పలేదు కదా. మరి ఏ సందర్భంలో ఎప్పుడు వచ్చాయి ఈ సహస్రనామాలు, ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పారు, ఆ నామాలకి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? దీని గురించి నీకు నేను మొట్టమొదట ఈ విషయాన్ని చెప్తాను, నువ్వు చాలా జాగ్రత్తగా అవధరించు అంటూ హయగ్రీవుడు అగస్త్య మహర్షితో ఈ విషయాన్ని చెప్తున్నారు. ఒకానొకనాడు లలితాదేవి ఒక పెద్ద సభ తీర్చింది. లలితాదేవి తీర్చినటువంటి సభకు అన్ని బ్రహ్మాండములకు సంబంధించినటువంటి నాయకులు వచ్చారు. అన్ని బ్రహ్మాండములలో ఉన్న బ్రహ్మలు. ఇప్పుడు మన జిల్లాకు ఒక కలెక్టర్ గారండి, చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కలెక్టర్స్ మీటింగ్ సమన్ చేశాడు అనుకోండి, అన్ని జిల్లాల కలెక్టర్లు ఆయన దగ్గరికి వెడతారు. మనకి కలెక్టర్ గారు గొప్ప, మన కలెక్టర్లందరికీ చీఫ్ సెక్రటరీ గారు గొప్ప. అలా చీఫ్ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ నమస్కారం చేస్తారు, కూర్చోండి అంటారు. ఆయన కూర్చుంటారు. చీఫ్ సెక్రటరీ గారు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, మీరు ఇలా ఇలా చెయ్యండి, ఇలా ఇలా పని చేయండి అంటారు. తప్పకుండా మేము అలా చేస్తా ఉంటారు. ఆయన చెప్తే ఇది మేము చెయ్యడం ఏమిటని ఉండదు. మీరు వారంలో ఒక రోజు సాంఘిక సంక్షేమ హాస్టల్లో పడుకోండి అన్నారు అనుకోండి, చీఫ్ సెక్రటరీ గారు నేను పడుకున్నానని కంప్లైంట్స్ రిపోర్ట్ పంపించవలసి ఉంటుంది. ఎందుకంటే చీఫ్ సెక్రటరీ గారి పవర్ అటువంటిది. దాని ముందు కలెక్టర్ గారి పవర్ తగ్గుతుంది. కలెక్టర్ గారి దగ్గరికి మనం వెడితే చీఫ్ సెక్రటరీ గారి దగ్గర నించున్నట్టు మా దగ్గర నించోండి మనం అనకూడదు, మనం ఆయన దగ్గర నించోవాలి. అలాగే ఒక్కొక్క బ్రహ్మాండమనందు ఒక బ్రహ్మ, ఒక విష్ణువు, ఒక రుద్రుడు ఉంటారు. కానీ ఇన్ని బ్రహ్మాండములలో ఉన్నటువంటి త్రిమూర్తులు లలితా సభయందు అమ్మవారి ముందు బిడ్డలు. కాబట్టి ఎంతమంది బ్రహ్మలు వచ్చారు, ఎంతమంది విష్ణువులు వచ్చారు, ఎంతమంది రుద్రులు వచ్చారు అని అడిగారు. ఆ సంఖ్య చెప్పడం వీలు కాదు అన్నారు. వేదంలో ఎంత పెద్ద సంఖ్యలున్నాయో, రామాయణం కిష్కింధకాండలో ఎంత పెద్ద పెద్ద సంఖ్యలున్నాయో అంతమంది వచ్చారట. సేవార్ధమాగతాస్త్ర బ్రహ్మాణి బ్రహ్మకోటయ లక్ష్మీనారాయణానాంచ కోటయ సముపాగత గౌరీ కోటి సమేతానాం రుద్రాణామపి కోటయ మంత్రిణీ దండినీ ముఖ్యా సేవార్థం యా సమాగతా. అమ్మవారిని సేవించడం కోసమని కొన్ని కోట్ల మంది గౌరీదేవులు,
కొన్ని కోట్ల మంది రుద్రులు, కోట్ల మంది బ్రహ్మలు, కోట్ల మంది సరస్వతీదేవులు, కోట్ల మంది విష్ణువులు, కోట్ల మంది లక్ష్ములు, ఇంతమంది వచ్చారు. ఇంతమంది వచ్చి ఆ సభలో కూర్చుని ఉన్నారు. అమ్మవారు ఎత్తైనటువంటి సింహాసనం మీద కూర్చునుంది. అమ్మవారికి అటు ఇటు అమ్మవారి యొక్క బిడ్డలు, అమ్మవారి యొక్క మంత్రులు కూర్చుని ఉన్నారు. ఇప్పుడు ఆ తల్లి ఆ సభలో ఉండగా ఒక మాట చెప్పింది. ఆవిడ ఆజ్ఞ ఇచ్చింది. ఎవరికి ఆజ్ఞ ఇచ్చింది? వసిన్యాది దేవతలు అని పిలుస్తూ ఉంటారు 8 మంది. వీళ్ళని వాగ్దేవతలు అని పిలుస్తారు. ఈ వాగ్దేవతల యొక్క అనుగ్రహం కానీ ఎవరికైనా కలిగిందనుకోండి, భూపసభాంతరాళమున పుష్కళ వాక్యతురత్వము, ఎంత గహనమైన విషయమైనా సరే అవతల వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పగలిగినటువంటి గొప్ప శక్తి వాళ్ళ వాక్కులకు వస్తుంది. వాక్కులకు అటువంటి శక్తి కలగాలి అంటే వాగ్దేవతానుగ్రహం ఉండాలి. వాగ్దేవతానుగ్రహం కలగాలి అంటే అలా అనుగ్రహం ఇయ్యి అని అమ్మవారి యొక్క ఆజ్ఞ వాగ్దేవతలకు ఉండాలి. అందరికీ వాక్కులనిచ్చేటటువంటి దేవతలు ఎవరో వాళ్ళని వాగ్దేవతలు అంటారు. ఆ దేవతల పేర్లు ప్రతిరోజు విన్నా, ఇంట్లో పిల్లలతో ఒకసారి చిన్న పిల్లలతో చెప్పించినా వాళ్ళకి వాగ్దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. వాళ్ళు అమ్మవారి చుట్టూ ఉంటారు ఎప్పుడు. ఆ యనమండుగురే అరుణాదేవి, కామేశ్వరీదేవి, కౌళినీదేవి, జయినీదేవి, మోదినీదేవి, నళినీదేవి, విమలాదేవి, సర్వేశ్వరీదేవి. ఈ యనమండుగురులో వసిని అన్న పేరుతో ఉన్న దేవతని అనుసంధానం చేస్తూ వసిన్యాది దేవతలు అని పిలుస్తూ ఉంటారు. ఈ యనమండుగురు వాగ్దేవతలు. వీళ్ళ అనుగ్రహం కలిగిందా, అమ్మవారు ఇలా కనుసౌజ్ఞ చేసిందనుకోండి, వాళ్ళు వెంటనే అమ్మవారి యొక్క కనుసౌజ్ఞని అందుకని గొప్పగా మాట్లాడగలిగినటువంటి శక్తిని అవతల వారికి అనుగ్రహిస్తారు. అందుకే ఆయనకి వాగ్దేవతానుగ్రహం అండి అంటుంటారు. అటువంటి వాగ్దేవతానుగ్రహాన్ని అమ్మవారి అనుగ్రహంగా భక్తులకు ప్రసరింపచేస్తారు ఆ తల్లులు. ఈ యనమండుగురి వంక అమ్మవారు చూసింది. చూసి వాళ్లతో అమ్మవారు ఒక మాట అంది. వాగ్దేవతలు మాట్లాడితేనే అంత గొప్పగా ఉంటే, వాగ్దేవతానుగ్రహం పొందినవాడు మాట్లాడితేనే అంత గొప్పగా ఉంటే, యనమండుగురులో ఒకరు మాట్లాడితేనే అంత గొప్పగా ఉంటే, యనమండుగురు ఎవరి కనుసౌజ్ఞని బట్టి మాట్లాడే అనుగ్రహం ఇస్తారో అటువంటి యనమండుగురు నిండు సభలో తమ వంకే చూసి అమ్మవారు వాళ్లతో మాట్లాడుతుంటే వాళ్ళు ఎంత ఆనందంతో ఉంటారు మీరు ఆలోచించండి. అమ్మవారు ఈ యనమండుగురితో మాట్లాడుతోంది అంటే ఇప్పుడు అమ్మవారి మాట ఎంత గొప్పగా ఉంటుంది. ఈ మాటతో లలితా సహస్రనామ స్తోత్ర ఆవిర్భావమునకు నేపథ్యం పడుతుంది. అమ్మవారి మాటతో మొదలు. అందుకే అది విన్నంత మాత్రం చేత తల్లి అనుగ్రహం కలుగుతుంది. ఎందుకని? వాగ్దేవతలతో అమ్మవారు మాట్లాడిన మాటలు అందులో ఉన్నాయి కనుక. తల్లంది భవత్యోమత్ ప్రసాదేన ప్రోల్లసద్వాగ్విభూతయ మద్భక్తానాం వాగ్విభూతి ప్రదానీ వినియోజితా. మీరు నాయందు అపారమైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగిన వారు కాబట్టి నేను మిమ్మల్ని అనుగ్రహిస్తూ ఉంటాను. నేను మిమ్మల్ని అనుగ్రహిస్తే నా శక్తి మీలోకి ప్రవేశిస్తుంది. మీరు మాట్లాడతారు. లోకం చూడడానికి ఎలా ఉంటుంది? మీరు మాట్లాడుతున్నట్టుంటుంది. కానీ మీలో ఉండి మాట్లాడుతున్నది నేనే అయి మాట్లాడుతూ ఉంటాను. మీ పట్ల నాకు అటువంటి గొప్ప ప్రీతి ఉంది. అందుకని మీ ద్వారా నేను మాట్లాడుతూ ఉంటాను. ఇవాళ నేను మీతో ఒకటి మాట్లాడించాలని అనుకుంటున్నాను. మీతోనే ఎందుకు మాట్లాడించాలనుకుంటున్నాను? ఇక్కడ మీరు ఒక విషయం గమనించవలసి ఉంటుంది. అందుకే పెద్దలు అమ్మవారి తత్వాన్ని అమ్మవారి అనుగ్రహంగా అనుభవించినటువంటి పెద్దలు ఉంటారు. వారు అందమైన మాట ఒకటి చెప్తారు. వాగ్దేవతలు వసిన్యాది వాగ్దేవతలు లలితా సహస్రనామ స్తోత్రం చెప్తే ఎవరి అనుగ్రహంతో చెప్పారు? అమ్మవారి అనుగ్రహంతో చెప్పారు. కాబట్టి పరోక్షంగా అది ఎవరు చెప్పినట్టు? అమ్మవారే చెప్పినట్టు. వ్యాసుడు లలితా సహస్రనామ స్తోత్రాన్ని బ్రహ్మాండ పురాణంలోకి తీసుకొచ్చిస్తే ఎవరి అనుగ్రహంతో ఇచ్చినట్టు? అమ్మవారి అనుగ్రహంతో ఇచ్చినట్టు. ఇవాళ మీరు నేను అందరం కలిసి ఒక స్తోత్రం చదివితే ఎవరి అనుగ్రహం ప్రసరించిందని గుర్తు? అమ్మవారి అనుగ్రహం ప్రసరించిందని గుర్తు. లేకపోతే కూర్చోరు, చదవలేరు మీరు. అలాగే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి రచన చేస్తే ఎవరి అనుగ్రహం ప్రసరించిందని గుర్తు? అమ్మవారిదే.
కాబట్టే శంకరాచార్యులు వారు సౌందర్యలహరంతా చేసి చిట్ట చివరో మాట చెప్పారు. ప్రదీపజ్వాలాభిర్దివసకర నీరాజన విధి సుధాసూతే సవ్యోపల జలల వైరర్ఘ్యరచన అంటూ, అమ్మా చంద్రకాంత శిలల నుంచి స్రవించేటటువంటి నీటిని తీసుకొచ్చి చంద్రుడికి అర్ఘ్యం ఇస్తే ఎలా ఉంటుందో, అలాగే సముద్రంలో ఉండేటటువంటి నీటిని తీసి సముద్రానికి తర్పణ ఇస్తే ఎలా ఉంటుందో, స్వకీయైరంబోభిస్సలిల నిధి సాహిత్యకరణం, అందులో ఉండే నీళ్లు తీసి సముద్రానికి తర్పణ ఇచ్చాడు. సూర్య భగవానుడికి ఎదురుగుండా ఓ దీపం పెట్టి సూర్యుడికి నీరాజనం ఇచ్చాడు. ఈ మూడు ఎలా ఉంటాయో అలాగే తల్లి నీవు ఇచ్చిన వాక్కులు నాలోకొస్తే నేను చెప్పినటువంటి వాక్కులు నీ గురించి నేను చెప్పానన్నా అలాగే ఉంటుంది. నేను చెప్పడం ఏమిటి, నువ్వు నాలో ఉండి నాతో చెప్పిస్తున్నావు, లేకపోతే నీ చెప్పడం అన్నది ఉంటుందా? అసలు ఉండదు. నువ్వే పలుకుతున్నావు నాలోంచి. కాబట్టి సౌందర్యలహరి నేను పలికానా నువ్వు పలికావా? నువ్వే పలికావు. వాగ్దేవతానుగ్రహం కలిగింది కాబట్టి పలికాను, లేకపోతే పలకడం ఉంటుందా? ఉండదు. వాగ్దేవతానుగ్రహం కలిగిందంటే ఎందుకు కలిగింది? వాగ్దేవతల పక్క నువ్వు చూసి కనుసైగ చేశావు వాడిలో అనుగ్రహించని, కాబట్టి అనుగ్రహిస్తే పలుకుతోంది ఉపాధి. కాబట్టి నువ్వే నాలోంచి పలుకుతున్నావు అన్నారు శంకరాచార్యుల వారు. ఎందుకు పలికిస్తున్నాను వసిన్యాది దేవతలతోనే? అమ్మవారు చెప్తోంది వివరణ. ఆవిడంది, మచ్చక్రస్య రహస్యజ్ఞ మమ నామ పరాయణాః మమ స్తోత్ర విధానాయ తస్మాదాజ్ఞాపయామి వహ. మీరు నాకు సంబంధించినటువంటి శ్రీచక్ర రహస్యాలన్నీ మీకు తెలుసు. నాకు సంబంధించినటువంటి నామముల వెనకాతల ఉన్న రహస్యమంతా మీకు తెలుసు. మీరు నా స్తోత్రమంతా మీరు తెలుసున్నవారు. మీరు నా ఆజ్ఞని అనుసరించి ప్రవర్తించేటటువంటి అపారమైన భక్తి కలిగిన వారు. అంటే ఇప్పుడు అమ్మవారి యొక్క ఉద్దేశ్యం ఏమిటి? ఈ నామములను వీరి చేత పలికించి లోకమునకు అనుగ్రహాన్ని కటాక్షించాలి. ఈ నామములను పలికిన వారికి అనుగ్రహాన్ని ఇవ్వాలి. అందుకని వసిన్యాది దేవతలతో ఈ నామాలు పలికించాలి. శ్రీచక్ర రహస్యాలు తెలియాలి అంటే ఈ నామముల ద్వారా తెలియాలి. తెలుసున్న వసిన్యాది దేవతలతో చెప్పించాలి. చెప్పిస్తే ఈ నామాలలో శ్రీచక్ర రహస్యాలు తెలుస్తాయి. తెలిస్తే శ్రీచక్రార్చన చెయ్యగలుగుతాడు. ఈ నామముల చేత అమ్మవారి స్తోత్ర రహస్యాలు తెలియాలి. అందుకని వసిన్యాది దేవతలతో ఈ స్తోత్రం చెప్పించాలి. శ్రీచక్ర రహస్యం తెలియకపోయినా, స్తోత్ర రహస్యం తెలియకపోయినా, బీజాక్షర రహస్యం తెలియకపోయినా పర్వాలేదు, కనీసం నామం చెప్పడం రావాలి. ఈ నామం చెప్పడం కూడా చేత కాని వాళ్ళుంటే నేనే వీళ్లతో చెప్పించి వాళ్ళకి అందించి వాళ్ళ చేత అదే నామాన్ని తిరిగి చెప్పించి మీరు చెప్పారన్న పుణ్యాన్ని వాళ్ళ ఖాతాలో వేసి వాళ్ళని అనుగ్రహించాలి. ఈ అనుగ్రహం కోసం ఇవాళ నేను మీతో చెప్పిస్తున్నాను. ఇది పరోక్షమైనటువంటి రహస్యం. కాబట్టి ఓ వసిన్యాది దేవతలారా, మీరిప్పుడు ఒక స్తోత్రాన్ని చెప్పండి. ఈ స్తోత్రం ఎటువంటిదై ఉండాలో తెలుసా? కురుధ్వమంకితం స్తోత్రం మమ నామ సహస్రకై ఏన భక్త్యై స్తుతాయామే సద్య ప్రీతి పరాభవేత్. ఎవరైతే ఈ స్తోత్రాన్ని చేస్తున్నారో ఈ స్తోత్రం చిట్ట చివర నాకు అంకితమీయబడినటువంటి స్తోత్రంగా ఉండాలి. ఈ స్తోత్రం ఎవరు చేస్తున్నారో వాళ్ళకి వెంటనే నా యందు అపారమైన భక్తినిస్తాను. నేను వారి యందు ప్రీతి పొందుతాను. ప్రీతి పొంది వారికి కావలసినటువంటి సమస్తమైనటువంటి కోరికలను తీరుస్తాను. ఇప్పుడు అటువంటి ఓషధి ఒకటి తయారు కావాలి. మీ నోటి వెంట అటువంటి స్తోత్రం ఒకటి రావాలి. కాబట్టి చిట్ట చివర నామస్తోత్రమునకు చివర అంకితాన్ని ప్రకటించండి. అంటే నా నామంతో ఆ స్తోత్రం వెళ్ళాలని నేను ఆజ్ఞాపిస్తున్నాను. కాబట్టి అంకితం నామభిర్దివ్యై మమ ప్రీతి విధాయకై తత్పటద్వం సదాయూయం స్తోత్రం మత్ ప్రీతి వృద్ధయే. ఈ స్తోత్రాన్ని చెయ్యడం వల్ల నా అనుగ్రహంతో వాళ్ళ కోరికలన్నీ తీరుతాయి. ఇప్పుడు అమ్మవారు తన పేరుతో ఈ స్తోత్రం రావాలని చెప్పింది. మీరు ఒకటి ఆలోచించండి, ఇందులో అమ్మవారి యొక్క విశిష్టమైన నామంతో చెప్పబడింది స్తోత్రం. నేను ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే, అమ్మవారి నామం ఏదున్నా దాంట్లో పక్కన శివుని యొక్క స్పర్శ ఉంటుంది. శివ శివ, హంస హంసి, రుద్ర రుద్రాణి, శంభు శాంభవి అలా ఉంటాయి. ఇప్పుడు ఈ స్తోత్రంలో ఆ పేరుతో పిలవడానికి పక్కనే శివస్పర్శ కల్పించడం కష్టం. అది అమ్మవారికి చెందినవేగా కనపడాలి. అందుకే ఏవం
లలితానామ్యాం, లలిత అన్న పేరుతోనే పిలిచారు. అంకితం చిట్ట చివర చేశారు. ఇవి లలితానామములు. అమ్మ ఎంత గొప్పదైనా పేరుతో మొదలెట్టకూడదు. అమ్మ ఎంతో గొప్పదైపోయిందని అమ్మ, ఆ పిల్లవాడు పుట్టినప్పుడు అమ్మ మామూలుగా ఒక గృహిణి, పిల్లవాడికి 5వ క్లాసో 6వ క్లాసులోనో పాఠాలు చెప్తున్నప్పుడు వాడితో హోంవర్క్ చేయిస్తూ, ఏమండి ఉత్తినే కూర్చోవడం ఎందుకు, నేను డిగ్రీ కడతానంది అమ్మ. డిగ్రీ కట్టింది, భర్త ప్రోత్సహించాడు. ఆ తరువాత పిల్లవాడు మెల్లిగా ఇంటర్మీడియట్కి వచ్చాడు, అమ్మ చెప్పేది లేదు, కానీ వాడు నిద్రపోకుండా టీ క్లాస్ కట్టు కూర్చుంటాను. ఉత్తినే కూర్చోవడం ఎందుకండి, నేను పీజీ కడతానంది, ఎంఏ కట్టింది. పిల్లవాడు పాస్ అయ్యాడు, అమ్మ పాస్ అయింది. పిల్లవాడు ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు, అమ్మ ఎంఏ పాస్ అయింది. పిల్లవాడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నాడు, ఐఐటికి ప్రిపేర్ అవుతున్నాడు. వీడితో సమానంగా నేను ఉత్తినే కూర్చోవడం ఎందుకంటే సివిల్స్కి ప్రిపేర్ అవుతానంది. అమ్మ గ్రూప్ 1కి సెలెక్ట్ అయింది, సివిల్స్కి ప్రిపేర్ అయ్యి. అమ్మకి డైరెక్ట్గా ఆర్డీఓ ఇచ్చారు. పిల్లవాడు ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాడు. వీడు ఒక 5 సంవత్సరాల్లో ఇంజనీర్ అయ్యాడు. ఈలోగా అమ్మకి ఐఏఎస్ కన్ఫర్ చేశారు. ఈ పిల్లవాడు 5 ఏళ్లు చేసి ఒక మిడిల్ లైన్ మేనేజర్ అయ్యాడు. ఈలోగా అమ్మ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయింది. అమ్మ సీనియర్ ఆఫీసర్ అయిపోయి ఇప్పుడు సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయింది, ఏదో ఒక డిపార్ట్మెంట్కి. వీడు వెళ్ళి అమ్మ ఛాంబర్లోకి వెళ్ళి, అమ్మ గదిలోకి వెళ్ళి, అందరూ అధికారులు ఎలా లేచి నిలబడతారో అలా వీడు కూడా అమ్మ దగ్గర నిలబడి, అదేంటి, ఓ అగ్రికల్చరల్ సెక్రటరీ గారు మీతో మాట్లాడడానికి వచ్చాను మేడం గారు అన్నాడు అనుకోండి. అమ్మ అంటుంది, వెంటనే కళ్ళజోడు తీసి పక్కన పెట్టి, ఏమిట్రా పిచ్చి మాటలో, మేడం ఏమిటి, ఇది అగ్రికల్చరల్ సెక్రటరీ ఏంటి, అలా నువ్వు ఎప్పుడు అనకు, అలా అనకూడదు, తప్పు. నేను ఎప్పుడు నీకు అమ్మని, అమ్మ అని పిలు. అమ్మని పట్టుకుని అమ్మ ఎంత గొప్పదైనా మేడం అని కొడుకు అన్నాడు అనుకోండి, అమ్మ చిన్నబుచ్చుకుంటుంది. అందుకే ఆవిడ లలితాదేవియే కావచ్చు. ఆ మాట అనడానికి వసిన్యాది దేవతలు సాహసించలేదు. ముందు శ్రీమాత అమ్మే, బిడ్డలకి అమ్మతనమే. నేను శ్రీమాత అంటూ మొదలెట్టారు, కానీ స్వరూపమే వరిది. ఏవం లలితాదేవ్యాం నామ్నాం సహస్రకంజగు. అందుకని నా పేరుతో అంకితం అంది కాబట్టి లలితాదేవి యొక్క నామములు అని చిట్ట చివర పూర్తి చేశారు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించండి. తల్లి ఏమంటోంది, ఈ నామములను చదివినటువంటి వారికి నేను సమస్తము ఈడేరుస్తాను అంటోంది. సమస్తము ఈడేరుస్తాను అన్నప్పుడు ఇక్కడ ఒక ప్రతిబంధకం రాదా? ఎందుకు రాదు? ఎందుకంటే మీకు అనుమానం అడగచ్చు. యత్రాస్తి భోగో నహితత్ర మోక్ష, యత్రాస్తి మోక్షో నహితత్ర భోగ. ఎక్కడైతే భోగం ఉంటుందో అక్కడ మోక్షం ఉండదు, ఎక్కడ మోక్షం ఉంటుందో అక్కడ భోగం ఉండదు. మోక్షార్థి అయ్యున్నటువంటి వాడికి భోగంతో సంబంధం ఉండదు. వాడు అన్ని విడిచిపెట్టేసి భగవంతుణ్ణి మాత్రమే నమ్ముకుని బతుకుతాడు. ఎక్కడ భోగమునకు లంపటంతో ఉంటాడో వాడికి మోక్షం వైపుకి అడుగు పడదు. కాబట్టి అన్నీ ఇస్తానన్నప్పుడు ఇక్కడ భోగము ఇస్తే, ఇక్కడ సంపదలు ఇస్తే, ఇక్కడ సుఖాలు ఇస్తే ఇక మోక్షం ఎలా వస్తుంది? దానికి ఇది ప్రతిబంధకం కదా. మోక్షమే ఇస్తే మనం అన్నీ విడిచిపెట్టేసి భగవంతుడి యందే భక్తితో ఉండాలంటే ఇహమనందు భోగములు ఉండవు కదా. మరి ఇలా ఎలా కుదురుతుంది అంటే, శ్రీ సుందరీ సేవన తత్పరాణం భోగశ్చ మోక్షశ్చ కరస్తయేవా. అమ్మవారి దగ్గరున్న గొప్పతనం ఏమిటంటే, అమ్మవారిని సేవించిన వాళ్ళకి ఇహమునందు భోగములుంటాయి, మోక్షము కూడా కలుగుతుంది. అలా ఎలా కలుగుతుందండి అంటారేమో. పురుషార్థ సమన్వయం అమ్మవారిని నేర్పుతుంది అన్నారు. ఏముందండి, ఇహమునందు అర్థం ఉండాలి, డబ్బు ఉండాలి. ఎంత డబ్బు ఉంటే మీకెందుకు? అది ధర్మంతో ముడిపడిపోయింది. ధర్మబద్ధంగా సంపాదిస్తాడు, ధర్మబద్ధంగా ఖర్చు పెడతాడు. ఇప్పుడు ఎంత డబ్బు ఉంటే మీకెందుకు? జనక మహారాజు గారిలా ఉంటాడు. కామము, ధర్మబద్ధమైన కామమును అనుభవిస్తాడు. ఆయన కామం గురించి మీకెందుకు? ఆయన కామం ధర్మబద్ధం. ఇప్పుడు దాంతో గొడవ లేదు. ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము దేనికెడతాయి? మోక్షమును కలిపోతాయి. చతుర్విధ పురుషార్థాల్లో మీరు రోజు ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అని అడుగుతున్నారు కదా. ఇప్పుడు ధర్మముతో అర్థము, ధర్మముతో కామము ముడి పడకపోవడం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు. ధర్మముతో అర్థాన్ని, ధర్మంతో కామాన్ని అమ్మవారు ముడేస్తారంటోంది ఈ నామాలు చదివితే. ఇప్పుడు మీకు బాధ ఏమిటి? సమన్వయం చేసే శక్తి ఆవిడ పుచ్చుకుంది. ఇప్పుడు మీరు ఆవిడ చేతిలో ఉపకరణం అయ్యారు. ఎవడు రోజు లలితా సహస్రనామ స్తోత్రం చదువుకుంటున్నాడో వాడికి ఇహమునందు సమస్త భోగములు కలుగుతాయి. ఆఖరణ హాయిగా మోక్షాన్ని పొందుతాడు. అలా ఎలా పొందుతాడండి? రెండు ఒకదానికొకటి ప్రతిబంధకం కదా. నీకెందుకు ఆ బాధ? అమ్మవారు సమన్వయం చేస్తుంది ధర్మంతో అర్థాన్ని, కామాన్ని. మోక్షాన్ని పొందుతావు, నీకేమిటి బెంగ? అందుకే లలితా సహస్రనామ స్తోత్రమునందు ఒక గమ్మత్తు ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, లలితా సహస్రంలో ఇన్ని ఆవిడ ఎలా ఇవ్వగలదండి? పరబ్రహ్మం కాబట్టి ఇవ్వగలదా? నీకేమిటి బెంగ?
ఆవిడ పరబ్రహ్మం కాబట్టి ఆవిడ అన్ని ఇవ్వగలదు. పరబ్రహ్మం అని ఎక్కడుంది? వసిన్యాది దేవతలు చేసినటువంటి స్తోత్రంలో ఉంది. చూడండి, పరబ్రహ్మము అని గుర్తుపట్టడానికి ఆవిడ పేర్లు కొన్ని నేను మీకు విజ్ఞాపన చేస్తాను. నిష్కారణ, నిరుపాధి, నిరాశ్రయ, నిర్వికార, నిర్వికల్ప, నిర్భవ, తత్పదలక్ష్యార్థ, ప్రజ్ఞానఘన రూపిణి. ఇవన్నీ ఆవిడ పరబ్రహ్మమని నిరూపించేటటువంటి నామాలు. ఎక్కడైతే పరబ్రహ్మం ఉందో అక్కడ దేవతలు ఋషులు ఉపాసన చేస్తారు. అందుకే ఆవిడ ఎవరు ఉపాసన చేశారు? వీళ్ళు వాళ్ళు కారు. రాజరాజార్చిత, హరి బ్రహ్మేంద్ర సేవిత, శారదారాధ్య, గంధర్వ సేవిత, లోపాముద్రార్చిత, ద్విజబృంద నిషేవిత, బుధార్చిత, ధీర సమర్చిత. పండితులు, దేవతలు, బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, శారద, ఆవిణ్ణి సేవించనటువంటి వాళ్ళు లేరు. అందరూ సేవిస్తున్నారు. వేదములు ఆవిణ్ణి గాయత్రి అని కీర్తించాయి. ఆవిణ్ణే ఉపనిషత్తులు ఉమా అని కీర్తించాయి. ఆవిణ్ణే పురాణములు ఆ తల్లి లలితాపరాభట్టారిక అని కీర్తించాయి. ఆ తల్లే త్రిపుర సుందరి అని చెప్పి ఆగమాలు కీర్తించాయి. ఆ తల్లే పెద్దింటమ్మ, పేరంటాలమ్మ, మరిడమ్మ, మహాలక్ష్మమ్మ, పేరంటాలమ్మ అని పేర్లు పెట్టి ఏమీ తెలియనటువంటి జానపదులు కీర్తించారు. ఎవరు ఎలా కీర్తించినా అమ్మని కీర్తించకుండా లోకం ఉందా? ఆ తల్లిని కీర్తిస్తూనే ఉన్నారు. కనుకనే అందరూ ఆవిడ్ని కీర్తించిన వాళ్లే. ఆవిడ్ని కీర్తిస్తే కేవలము ఇహమనందు సుఖమేనా? కొన్ని కోట్ల జన్మల నుంచి వచ్చినటువంటి పాపములు ఏమైనా ఉంటే అవి పోయి ఉత్తర జన్మలు మంచివి కలిగే అవకాశం ఉందా? ఉత్తర జన్మల్ని కూడా ఆవిడ దిద్దుబాటు చేయగలదు. గత జన్మలలో వచ్చినటువంటి పాప రాశినంతటిని ధ్వంసం చెయ్యగలదు. ఎక్కడుంది? మృత్యుమధని, విఘ్ననాశిని, కలికల్మషనాశిని, పాపనాశిని, భవనాశిని, భేదనాశిని, జ్ఞానద. ఇవన్నీ అమ్మవారు ఎన్ని జన్మల నుంచో వచ్చినటువంటి పాపములను కడగగలదు అని నిరూపించగలిగినటువంటి నామాలు. ఆ తల్లి అయితే ఇహమునందు మాకేమి సుఖాలు ఉండవా అండి? లలితా సహస్రనామం చేస్తే ఇక్కడేం భోగాలు ఉండవా? ఉంటాయి. ఎలా ఉంటాయి? సుఖప్రద, సద్గతిప్రద, సౌభాగ్యదాయిని, అనుగ్రహద, వరద, రాజ్యదాయిని, ప్రాణద, సర్వార్థదాత్రి. ఇంకింతకన్నా మీకు రుజువేమిటి? ఇంత గొప్ప నామాలు. ఇప్పుడు ఆ అమ్మతనంలో, ఆ పరబ్రహ్మంలో స్త్రీయా పురుషుడా నపుంసకుడా? స్త్రీ అని మీరు అనుకుంటే శ్రీమాత, ఆవిడ పురుషుడు అనుకుంటే గుణనిధి, ఆవిడ నపుంసక నామం అనుకుంటే పరంజ్యోతి. అందుకే స్త్రీనామాలు, పురుషనామాలు, నపుంసక నామాలు కూడా అందులో ఉంటాయి. పరబ్రహ్మం స్త్రీయా పురుషుడా నపుంసకుడా? స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిర్య కమర నరాది మూర్తియును కాక, కర్మ గుణభేద తరసత్ ప్రకాశి కాక, వెనుక నన్యుతానకు విభుతలంతు. ఇది లలితా సహస్రనామ స్తోత్ర వైభవం. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలోంచి మీరు ఎంత కష్టపడైనా సరే ఒక్క అక్షరం పనికి మాలిన అక్షరం ఉంది అని నిరూపిద్దామంటే కుదరదు. అంత గొప్పగా, ఎందుకనేది అమ్మవారి నోటి నుంచి వచ్చినటువంటి స్తోత్రం. మీకు నీళ్లు ఎక్కడైనా దొరకచ్చు. ఈశ్వర పాదోదకం దొరకమంటే దొరుకుతుందా? దొరకదు. మామూలు నీళ్లు తాగేటప్పుడు మీరు చెప్పులతో ఉన్నా గడగడా తాగేస్తారు. మీరు గబగబా దాహం ఆర్తితో ఉంటే నీళ్లు దొరికితే గబగబా రెండు చేతులతో నీళ్లు పట్టుకుని చేతుల అంచు దగ్గర పెదవులు పెట్టి గుటకలు వేస్తూ తాగేస్తారు. అదే ఈశ్వర పాదోదకం ఇస్తున్నానన్నారు అనుకోండి, దాహం కోసం తాగరు. మీ ఉత్తరీయం తీసి చేతి కింద పెట్టి జాగ్రత్తగా చేతిని చాపి కింద నీటి చుక్క పడకుండా ముమ్మార్లు లోపలికి పుచ్చుకుంటారు. ఎందుకు పుచ్చుకుంటారు? అది సమస్త పాపక్షయకరం. అది భగవంతుడి యొక్క పాదముల నుండి వచ్చినటువంటి తీర్థం. ఆయన శరీరమును కడిగితే వచ్చినటువంటి తీర్థం. ఆయన తాగగా మిగిలిన తీర్థం. అమ్మవారే వసిన్యాది దేవతలలో ప్రవేశించి మనని అనుగ్రహించడం కోసం చెప్పించిన స్తోత్రమైనప్పుడు ఆ స్తోత్రం మీ నోటి వెంట మళ్ళీ పైకొస్తే మీరు అమ్మవారి పాదతీర్థం మీకు వాగ్రూపంగా మారిందా లేదా? ధన్యులు కానని ఎందుకు అనుకుంటున్నారు? ఉత్తరక్షణం ధన్యత పొందడానికి అమ్మ అనుగ్రహించినటువంటి అమృత భాండమే లలితా సహస్రనామ స్తోత్రం. అందుకే లలితా సహస్రనామ స్తోత్రము 182.5 శ్లోకములలో నామములుగా చెప్పబడితే అందులో ఒక గొప్ప గమ్మత్తు చేశారు అన్నారు పెద్దలు. అందులో మళ్ళీ 9 లహరులను నడిపించారు. లావణ్యలహరి, వైభవలహరి, భావనాలహరి, ఆనందలహరి, చైతన్యలహరి, సాలోక్యలహరి, సామీప్యలహరి, సారూప్యలహరి, సాయుజ్యలహరి అని 9 లహరులు. ఒక్కొక్క లహరి 20 శ్లోకాలతో ఉంటుంది ఇంచుమించుగా. 9 20లు 180 శ్లోకాలుగా 9 లహరులు పెడతాయి. ఇందులో లహరి అంటే కెరటం, ప్రవాహం.
ఇందులో మీరు మునక వేస్తే అమృతత్వాన్ని పొందుతారు. 9 లహరులతో కూడినటువంటి నామసహస్రం లోకంలో లలితా సహస్రం ఒక్కటే. 9 లహరులు, 9 కెరటాలు అందులో ప్రవహిస్తున్నాయి. అందుకే శతక వ్యాఖ్యానంగా కూడా పెద్దలు చేశారు లలితా సహస్రాన్ని. ఎంతమంది ఎన్ని రకాలుగా లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానాలు రాసి తరించిపోయారో, జగద్గురువుల యొక్క సన్నిధానంలో వ్యాఖ్యానాలు రాసి సమర్పించి తమ శరీరాలను విడిచిపెట్టేసి తురియాశ్రమంలోకి వెళ్ళిపోయిన మహాపురుషులు ఉన్నారు లోకంలో. అంత గొప్ప నామాలు లలితా సహస్రనామ స్తోత్రం. అంత గొప్ప నామములతో కూడినటువంటి లలితా సహస్రనామ స్తోత్ర కదంబం. ఒక్క నామం మనసారా పలికితే చాలు, ఒక్క నామం పిలిస్తే చాలు, అమ్మవారి యొక్క అనుగ్రహం ఉత్తర క్షణంలో కలుగుతుంది. అటువంటిది రోజు ఒకసారి సభలో కూర్చుని ఆ నామం చెప్పే ముందు ఒకసారి ఆ నామాన్ని అని ఆ నామంలో ఉండేటటువంటి అర్థాన్ని కూడా వింటున్నారనుకోండి, లలితా సహస్రనామ స్తోత్రాన్ని వింటున్నప్పుడు కలిగేటటువంటి అనుగ్రహం వేరుగా ఉంటుంది. ఎందుకో తెలుసా అండి? ఆవిడ చిదగ్నికుండ సంభూత అంటే బయట కాదు ఆవిర్భవించడం, ఆవిడ ఇక్కడ ఆవిర్భవిస్తుంది. మీరు లలితా సహస్రం వింటున్నప్పుడు అమ్మవారు ఆ చిదగ్నిగుండంలోంచి బయటికి రావడం లావణ్యలహరి. అమ్మవారి యొక్క శరీరావయవములన్నింటినీ వ్యాస భగవానుడు వర్ణన చేస్తాడు. ఆ వర్ణన చేసేటప్పుడు మీకు తెలిసి కాని తెలియక కాని మీరు వింటున్నారనుకోండి, వింటున్నప్పుడు ఒక్కొక్కటి వింటుంటే ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం వస్తుంది. మీకు నేను ఒక్క ఉదాహరణ మాత్రమే ఇవాళ నేను అందించే ప్రయత్నం చేస్తాను. అమ్మవారి యొక్క నాసిక గురించి మీరు వింటున్నారనుకోండి, అమ్మవారి ముక్కు గురించి వింటున్నప్పుడు అమ్మవారి ముక్కుకి ఒక ఆభరణం ఉంటుంది, దానికి ముత్యం ఉంటుంది. ఆ ముత్యం లోపలి భాగంలో ఉండి అమ్మవారు ఊపిరి తీసి విడిచిపెడుతున్నప్పుడు ఆ ముత్యం పైకొచ్చి లోపలికెడుతుంది. ఆ నామానికి వ్యాఖ్యానం వింటుండగా ఎవరికైనా హఠాత్తుగా ఒక్కసారి మనస్సులో అమ్మవారి ముక్కులోంచి బయటికొచ్చి లోపలికి వెడుతున్న ముత్యం దర్శనమైందనుకోండి, ఆ వంశంలో మళ్ళీ ఇంకొక శంకర భగవత్పాదులు జన్మిస్తారు. అంతటి మహాపురుషుడు, లోకానికంతటికి బోధ చెయ్యగలిగినటువంటి జగద్గురువు దేనివల్ల పుడతాడు అంటే అమ్మవారి యొక్క నాసాభరణం గురించి వింటే. తెలిసో తెలియకో అమ్మవారి చివితాటంకముల గురించి వింటున్నారనుకోండి, అమ్మవారి మంగళసూత్రం గురించి వింటున్నారనుకోండి, అలా విన్న కారణం చేత భర్తకి ప్రమాదం ముంచుకొచ్చేస్తోందనుకోండి, విన్న కారణం చేత భర్త యొక్క ప్రమాదం తొలగిపోయి పసుపు కుంకాలు నిలబడిపోతాయి. కుటుంబంలో ప్రమాదాలు రాకుండా రక్షింపబడతాయి. పైకి కనపడకుండా, ఫలం చెప్పకుండా ఒకే నామం అనేక రకములైనటువంటి ఫలితాలు ఇచ్చేస్తుంటుంది. మీరు బీజాక్షరాలు పలకాలనుకోండి, దానికి కొంత శౌచం ఉచ్చారణ తెలియాలి. బీజాక్షరాలు పలకకుండా నామం పలుకుతున్నారనుకోండి, మీకు నేను ఎదరెదర అటువంటి రహస్యాలను 1-2 నామాలకు అందించే ప్రయత్నం చేస్తాను. నామములోనే రహస్యంగా బీజాక్షరాలు ఉంటాయి. మీరు తెలిసో తెలియకో నామం చెప్తున్నారనుకోండి, మీకు తెలియకుండానే ఆ బీజాక్షరాలు పలికేస్తారు. ఇప్పుడు ప్రమాదం లేని రీతిలో మీరు పలికినటువంటి ఆ బీజాక్షర సంపుటీకరణము చేత మీకు ఉత్తర క్షణంలో అమ్మవారి అనుగ్రహం ఆ విషయంలో ప్రసరణ జరుగుతుంది. ఇది ఇంత భద్రంగా అందించినటువంటి రహస్య స్తోత్రం, అంత గొప్ప స్తోత్రం లలితా సహస్రం ఒక్కటే. అందుకే పెద్దలు లలితా సహస్రనామ స్తోత్రం చదవని వాళ్ళు, లలిత నామములు చెప్పని వాళ్ళు లోకంలో ఉండరు. అంత గొప్ప నామములతో కూడుకున్నటువంటి స్తోత్రం అది. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను ఒక యథార్థమైనటువంటి విషయాన్ని మీకు విజ్ఞాపన చేస్తున్నాను. ఇప్పటికీ నాకు పేర్లు చెప్పడం ఇష్టం లేదు సభలో, ఎందుచేత అంటే దానివల్ల లేనిపోని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ ఉన్నారు మహాపురుషులు. మనకి అదృష్టం ఉంటే, మనకి అవకాశం ఉంటే అటువంటి దర్శనం చేసినటువంటి ఒక మహాపురుషుణ్ణి లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానం అయ్యే లోపల ఈ వేదిక మీదకి తీసుకొచ్చి కూర్చోపెట్టి ఆనాడు వారు చేసిన పరిశ్రమ గురించి మీ అందరికీ ఆయన నోటితోటే వివరణ చేయించే ప్రయత్నం చేయిస్తారు. వారు ధ్యానం చేస్తే కొన్ని గంటలు నామంలో ఉన్నటువంటి బీజాక్షరాలు ద్యోతకమైతే, అమ్మవారికి హోమం చేస్తే ఆ నామంలో ఆ బీజాక్షరాలతో అమ్మవారు ఎంత రహస్యంగా దాక్కునుందో
ఆవిడ ఆ హోమంలో ఒక్కసారి సాక్షాత్కరించి దర్శనమిస్తే ధ్యానశ్లోక రచన చేశారు. ఎంతమంది పెద్దలు అమ్మవారి యొక్క చరణ మంజీరముల ధ్వని ఒక్కటి వినపడి మోక్షస్థితులను పొందారు. అంత గొప్ప స్తోత్రం లలితా రహస్యనామ స్తోత్రం. అటువంటి స్తోత్రానికి, అటువంటి నామాలకి సౌభాగ్య భాస్కరం అన్న పేరుతో ఎన్నో వ్యాఖ్యానాలు వచ్చాయి. కానీ లోకంలో పెద్దలందరూ అంగీకరించి అందరి చేత స్తుతించబడినటువంటి వ్యాఖ్యానములలో చాలా గొప్పదిగా అలరారుతున్నటువంటి వ్యాఖ్యానం భాస్కరరాయల వారి చేత చేయబడినటువంటి సౌభాగ్య భాస్కరం. లలితా సహస్ర నామాన్ని వసిన్యాది దేవతలతో అమ్మవారు చెప్పిస్తే లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్న రహస్యార్థాల్ని భాస్కరరాయల వారి చేత ప్రకాశింపచేసింది అమ్మవారు. అసలు ఆ భాస్కరరాయల వారే అమ్మవారు. ఎందుచేతనంటే ఆయన్ని చూడాలనుకున్న వాళ్ళకి కుంకుమానంద స్వామి వారు ఒకసారి కళ్ళు తుడిచి కూర్చోబెట్టారు గంగానది ఒడ్డున. కూర్చోబెడితే భాస్కరరాయల వారు ఎలా కనపడ్డారో తెలుసా అండి? ఆయన మామూలుగా చూస్తే ఒకలా కనపడ్డారు. పెద్దలు కళ్ళు తుడిచి కూర్చోపెడితే ఎలా దర్శనమిచ్చారంటే ఆయన కుడి భుజం మీద లలితాదేవి, ఎడం భుజం మీద శ్యామలాదేవి కూర్చుని దర్శనమిచ్చారు. ఆయన అమ్మవారి అనుగ్రహంతో జన్మించి అమ్మవారి అనుగ్రహంతో వ్యాఖ్యానం చేశారు. ఆయన ఆ భాస్కరరాయల వారు చేసినటువంటి సౌభాగ్య భాస్కరాన్ని నేను ఆధారం చేసుకుని ఆ తల్లి అనుగ్రహించి నా చేత చెప్పించి 4 మాటలు ఆ వ్యాఖ్యానానికి పలికించి నా జన్మ సార్థకత చేసుకోవాలని, మనందరం కలిసి కాకినాడ పట్టణంలో సార్థకత పొందాలని, ఇక్కడ శారదానవరాత్రులు జరిగాయి, రామాయణం జరిగింది, భాగవతం జరిగింది, మీరందరూ పరమభక్తితో కూర్చుని ఎన్నో స్తోత్రాలు చేశారు కనుక ఇక్కడ తప్పకుండా అమ్మవారు చెప్పిస్తుందని నమ్మకంతో ఇవాళ ఈ స్తోత్రాన్ని ప్రారంభం చేశాను. రేపటి రోజున ఒక మహాపురుషుడి యొక్క జీవితం, అసలు బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రనామ స్తోత్ర ఆవిర్భావం ఎందుకు వచ్చిందో మీకు ఇవాళ చెప్పాను. అది నేను కేవలం చాలా సంగ్రహంగా మాత్రమే వివరించాను. అదంతా చాలా పూర్ణంగా వివరణ చేయడం అంటే చాలా రోజులు పట్టేస్తుంది బ్రహ్మాండ పురాణం అని. రేపు భాస్కరరాయల వారి జీవితం, ఆయన యొక్క వైభవం గురించి ముందు ప్రస్తావన చేసి తదనంతరం లలితా సహస్రనామ స్తోత్రానికి ఉన్నటువంటి అందాన్ని, దాని వైభవాన్ని, అమ్మవారు ఎంత మేర మన చేత అనుభవింపచేస్తే అంత మేర అందుకునే ప్రయత్నాన్ని రేపటి రోజున ఒక్క నామాన్నైనా ప్రారంభం చేసే ప్రయత్నం చేస్తాను. ఈనాటి రాత్రి పౌర్ణమి కలిగినటువంటి రాత్రి, అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ప్రకాశించేటటువంటి రాత్రి, అందున పుష్యమాసంలో వచ్చినటువంటి పౌర్ణమి నాటి రాత్రి. అందుకని ఈనాడు లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానం మొదలు పెడదామని యథార్థమునకు నిన్నటి వరకు నేను విశేషమైన ఒత్తిడిగా ఉన్నా, ఇంకొద్ది రోజులు తీసుకుని ప్రారంభం చెయ్యవలసి వచ్చినా ఇంత గొప్ప రోజు కనుక ఇవాళ ప్రారంభం చేస్తే నా జన్మ ధన్యత పొందుతుంది, విన్నవాళ్లు ధన్యులవుతారని ఇవాళ ప్రారంభం చేశాను. ఇవాళ సాయంకాలం, ప్రతిరోజు సాయంకాలం 6:30 అమ్మ పొంగిపోయేటట్టుగా అందరం కలిసి చక్కగా మీకు ఇచ్చిన స్తోత్రాలు ప్రతిరోజు తెచ్చుకోండి. ప్రతిరోజు ఆ లలిత ఆ అమ్మవారికి ఆవిర్భావము కొరకు దేవతలు శంభుదేవుణ్ణి చేసిన ప్రార్థన, తర్వాత ఆవిర్భవించమని లలితాదేవిని చేసిన ప్రార్థన, ఆవిర్భవించిన లలితాదేవి పట్ల చేసిన ప్రార్థన, ఈ మూడింటినీ అనుసంధానం చేస్తూ మనందరం చక్కగా పరమ పవిత్రంగా ఉత్తరాయణం ప్రవేశించగానే చెప్పుకుంటున్న ప్రవచనం కనుక ఎన్నాళ్ళు నడిపిస్తుంది అమ్మవారి అనుగ్రహం. ఇక డసిపోయాం, చాలా రోజులు విన్నామండి, ఇంకా మమ్మల్ని ఇలా వేధిస్తారా అన్న రోజున శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక అని పూర్తి చేసేస్తాను. కాబట్టి 42 రోజులో, 40 రోజులో, 30 రోజులో, 20 రోజులో, 50 రోజులో ఆ తల్లి అనుగ్రహం.